ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरयेत्। आयुषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवतसेवया भवति उत्तमश्लोके भवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। धीर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च गोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा ददाति स्वापदा वन्देऽहं श्रीयुतापतकबलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना तं सजीवं साद्वैतं सावधूतं हरिजना कृष्ण चैतन्य श्री राधा कृष्ण पदा सहगना कविता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेशा गोपिका राधाकान्ता नमस्ते सप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते नमामि नमो शिवाय। कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा पाश्चात्य देशकारि वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासदि गौर हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे कृष्ण। तो ఈ వీడియో కార్యక్రమంలో ఉత్తమ శ్లోక వార్త అనే కార్యక్రమం భాగవత రీడింగ్ నుంచి వస్తున్నాం. దీంట్లో చిన్న మార్పు కోసం జరుగుతుందా
డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఇంతవరకు ఏంటంటే శ్లోకా బై శ్లోకా చదువుతున్నాం. దాంట్లో భాష్యం అవన్నీ కూడా అలాగా అలా శ్లోకా బై శ్లోకా వెళ్దామా లేదంటే థీమ్ వైజ్ వెళ్దామా అని ఆలోచిస్తున్నాం. అది థీమ్ వైజ్ అంటే ఇప్పుడు కుంతి మహారాణి ప్రేయర్స్ మొత్తం ఇప్పుడు ముందు కొంత 29 ఎన్నో వస్తాయి. అవన్నీ ఒక రోజులో అయిపోతాయి. అదంతా ఒక థీమ్, కుంతి మహారాణి ప్రేయర్స్ అలా చెప్పుకుందామా లేదంటే ఇప్పుడు మనం ఎలాగైతే కంటిన్యూ చేస్తాం అదే చేద్దాం. ఏం చేద్దాం అన్నది ఒకసారి మనం మాట్లాడుకుంటే బాగుంటుందని జస్ట్ దాన్ని బట్టి మనం ఏం చేయాలో మనం దాని మీద ఎవరికైనా ఉద్దేశాలు మీ అభిప్రాయాలు మాకు చెప్తే దాన్ని బట్టి ఇప్పుడు వెళ్తున్నట్టుగా శ్లోక బై శ్లోక వెళ్దాం. ఎన్నైతే అన్ని లేదనో థీమ్ అంటే ఇన్ని శ్లోకాలు ఒక థీము, ఆ శ్లోకాలను అవగొట్టాలి. అలాగా వెళ్దాం, అలా చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, శ్లోక బై శ్లోకానే బెటర్ ఏమో ప్రభుజీ. ఇప్పుడు జరుగుతున్నట్టుగా. అవును ప్రభుజీ. ఎస్ ప్రభు, శ్లోక అంటే కంటిన్యూటీ ఉంటుంది ప్రభుజీ, అందుకని అప్పుడు బాగుంది కూడా actually గా. అప్పుడు కూడా కంటిన్యూటీయే. చూడండి ఇప్పుడు బుద్ధిమానం ప్రేయర్స్ అంటే ఇప్పుడు 29 27 శ్లోకాలు ఉన్నాయి. అవి అయితే ఇప్పుడు 4-5 క్లాసులు అవుతాయి. అలా కాకుండా థీమ్ అంటే ఇప్పుడు 25 ఒక క్లాసులో అయిపోతాయి. అప్పుడు ఏంటంటే అప్పుడు భాష అంటే డీటెయిల్ గా మనం చేయకుండా మనకి అలా వెళ్తాం. మన టైంని బట్టి బహుశా భాష డీటెయిల్ చేస్తాం, లేదంటే ఓన్లీ శ్లోక తాత్పర్యం అలా చేసుకుంటాం. అదే రెండింటికి తేడా. అక్కడ కూడా శ్లోక వెళ్తాం. కాకపోతే మాకు ఇప్పుడు మనం శ్లోక అంటే ఇప్పుడు మన కింది వారం మనం చెప్పుకున్నాం. అందులో 5 శ్లోకాలు అయినట్టున్నాం మనకి కుంతి మహారాణి ప్రేయర్స్. అదే థీమ్ అనుకుంటే మొత్తం ఆ ప్రేయర్స్ అన్ని కింది వారం అయిపోయింది. నెక్స్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం. దాని తర్వాత అలాగా ఉంటుంది. అది ఆ ఉద్దేశం. మీ వీలుని బట్టి చెప్పండి ప్రభుజీ. మాదే ఒకటే అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు కుంతి మహారాణి ప్రేయర్స్ అన్నది జనరల్ ఒక క్లాస్ లో ఉంటాయి. అవి ఒకటో లేదా రెండు మనం 5-6 క్లాసులు చేస్తుంటాం. అలా అంటే ఎవరైనా మన థీమ్ వైజ్ ఎన్ని కావాలంటే దొరకవు కదా అని అందుగురించి. అంటే ప్రభుజీ మీరు ఎట్లా అంటే థీమ్ అయితే 1 క్లాస్ లో అయిపోతుందని చెప్పి అంటున్నారు కదా ప్రభుజీ. థీమ్ అయితే 1 క్లాస్ లో అయిపోతుంది అంటున్నారు. అంటే ఈ చాప్టర్ అయిపోయినాక మనం ఆ థీమ్ పైన డిస్కస్ చేసుకోవచ్చు ప్రభుజీ. అంటే ఒక సమ్మరీ లాగా ఈ మనం వర్స్ బై వర్స్ చదివి ఒక క్లాస్ సమ్మరీ లాగా చెప్పుకుంటే అయిపోతుంది కదా ప్రభుజీ థీమ్ డిస్కషన్. అలానా అప్పుడు 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 ఎక్కువ గుర్తుంటుంది కదా ప్రభుజీ. చాప్టర్ కి థీమ్ సమ్మరీ కింద. సమ్మరీ లాగా చాప్టర్ అయిపోయినాక థీమ్ డిస్కస్ చేస్తే మనకి అంటే శ్లోకా బై వెళ్ళినప్పుడు కంటిన్యూటీ ఉంటుంది, ప్లస్ థీమ్ చదివినప్పుడు రివిజన్ అని అలా అవుతుంది. అంటే అట్లీస్ట్ ఎక్కువ గుర్తుంటుంది అని చెప్పి. ఓకే, అదే మనకి ఇంకొంచెం క్లాస్ ఎక్కువ అవుతాయి. ఓకే ప్రాబ్లం. సో ఇలాగ శ్లోక బై శ్లోక డీటెయిల్ గా వెళ్ళవే మీ అందరికి కావాల్సింది అదే బెటరా అందరికి. ఏదైనా పర్వాలేదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, ఆ, ఏ సజెస్ట్ చేయమంటారా? ఆ, అంటే మీరు క్లాస్ స్టార్ట్ చేసేప్పుడు థీమ్ అది చెప్పేసేయండి, తర్వాత శ్లోక ఫాలో అవ్వచ్చు కదా అలాగా. థీమ్ అనేది కరెక్టే. ఇప్పుడు మనకి కుంతి మహారాణి ప్రేయర్స్ అనేది నేను మొదలు పెట్టాను. ఇప్పుడు నేను ఆ థీమ్ కింద తీసుకుంటే ఆ ప్రేయర్స్ ఇప్పుడు 20-30 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలన్నీ అయిపోతాయి. అది ఒక క్లాస్ అయిపోయేటట్టుగా మనం ఆ క్లాస్ అలా డిజైన్ చేసుకుని అలా చెప్పుకుంటాం.
ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్ని శ్లోకాలు తీసుకోండి. అవుతాయని సంబంధం లేదు. మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. నెమ్మదిగా వెళ్ళచ్చు, స్లోగా అవ్వచ్చు, ఫాస్ట్ అవ్వచ్చు, అలాగే మనకి నచ్చగా ఆహా, మనం చెప్పుకున్నాం. అప్పుడు ఏదైనా 4 అలా అవుతాయి, కాదు. ఒకసారి 5 అవుతాయి, ఒకసారి 10 అవుతాయి, అలా శ్లోకాలు. ఆ, అలా కాదు, మీరు థీమ్ ఎంత ఎంత డివైడ్ చేయగలరు థీమ్ ని దాన్ని బట్టి చూడండి. ఒక థీమ్ ని ఎన్ని భాగాల కింద డివైడ్ చేయగలరు, ఇది ఎన్ని థీమ్లు ప్రకారం వస్తాయి. ఇప్పుడు అన్నది ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎలాగవుతుందంటే ఇప్పుడు ఇది కుంతి మనం ప్రేయర్స్ అనేవి ఉన్నాయనుకోండి. ఇప్పుడు అది మనం ఆ, ఎన్ని కాదు, మనం నెమ్మది చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఎన్ని అవుతాయి అన్ని అవుతాయి. అసలు 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. మీకు మీకు ఎలా వీలు పడితే అది చేయండి బెటర్ ప్రభుజీ. స్పీకర్ కన్వీనియన్స్ ఉండాలి కదా. మేము శ్లోకులు వింటాం. నాకు ఏదైనా ఉంటే నేను అదైనా ఒకటి అలాగైనా చేసేస్తాను. 18 నుంచి ఇప్పుడు మన 43 వరకు ఎంతవరకు అనుభవం అది ఉన్నాయి. ఈ శ్లోకాలన్నీ నేను ఒక రోజు అవగొట్టేస్తాను. ఇప్పుడు మా వాళ్ళకి థీమ్ వైజ్ అంటే ఇది ఒక థీమ్ కింద వస్తుంది. కుంతి మాలం ప్రేయర్. మరి ఒకరోజు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నిన్న చెప్పుకున్నాం. కుంతి అక్కడి నుంచి ఎన్ని వరకు అంటే 23 వరకు 18, 25 శ్లోకాలు అయ్యాయి. కింది వారం 6 శ్లోకాలు అయ్యాయి. ఈ రోజు ఒక 6 అవుతాయేమో, లేదా 5 అవ్వచ్చు. అలాగా మన ఏంటంటే నెమ్మదిగా వెళ్తే అలాగే వెళ్తాం. అప్పుడు ఇది మన ప్రేయర్స్ 4-5 వారాలు, 4-5 క్లాసుల్లోనో 6 క్లాసుల్లో అవుతాయి. అలా థీమ్ తీసుకుంటే కుంతి మన ప్రేయర్స్ ఒక క్లాస్ లో అవగొట్టేస్తాం. 4-5 కాకుండా మీకు ఎలా కావాలి, నేను ఏదైనా ఒకటి అడిగాను. నాకు 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 అడిగితే అండర్స్టాండింగ్ అయ్యింది, థీమ్ బట్టి అండర్స్టాండింగ్ అవుతుంది. శ్లోకాలు మెమరైజ్ కావాలంటే అప్పుడు శ్లోక బై శ్లోక వెళ్ళాలి. ఈ రెండు డిఫరెంట్, రెండు థీమ్ సపరేట్ వైజ్ అన్నది కదా. కూడా ఇప్పుడు కుంతి మహారాజ్ అయిపోయిన తర్వాత 30 కుంతి మహారాజ్ ప్రేయర్స్ 43 వరకు ఉంటుంది కదా. ఆహా. అది అయిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ థీమ్ వచ్చి నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుంది. థీమ్ అన్నాక 10-15-20 శ్లోకాల్లో ఒకసారి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా చెప్పుకుంటున్నాం. ఎన్ని అవుతాయి అన్ని లెక్కట్టు లేదు. అది ఇన్ని అవ్వాలని లెక్కించుకోలేదు. థీమ్ వైజ్ అన్నాక ఇన్ని శ్లోకాలు అవ్వాలి, ఇన్ని క్లాస్ అన్నది ఉంటుంది. అప్పుడు కొన్నిసార్లు మరీ ఎక్కువైతే అప్పుడు 2 క్లాసులు చేస్తాం. థీమ్ మీద వెళ్ళండి ప్రభుజీ, అదే బెస్ట్. అందరికి తొందరగా అర్థమైపోతుంది అది. ఒకటి స్లోగా వెళ్ళి తర్వాత థీమ్ వైజ్ ఒక క్లాస్ సమ్మరీ క్లాస్ చెప్పండి అంటున్నారు. అలాగైనా పర్వాలేదు. అది చెప్పండి ప్రభు, అలాగే చెప్పండి ప్రభు. అన్ని శ్లోకాలు అయిపోయినాక లాస్ట్ లో కొంచెం సమ్మరీ లాగా చెప్పేస్తే అయిపోతుంది. ఓకే అండి. సో మనం ఇప్పుడు దాని ప్రకారం వెళ్దామంటే ఇప్పుడు మనకి కుంతి మారం ప్రేయర్స్ లో మనం 23 శ్లోకం వరకు మనం చెప్పుకున్నాం. 23 అయిపోయింది. 23 ఏంటంటే మనకి యథా ఋషికేశ కళ్యాణ దేవకి అన్న శ్లోకంలో ఏ విధంగా కృష్ణుడు దేవకి కంటే కుంతి మారానికి ఎక్కువ కృప చూపించాడు అన్న విషయాన్ని మనం మనం ఆపాం. ఆ తర్వాత అక్కడ కుంతి మారాన్ని గుర్తు చేసుకుంటుంది, ఏ విధంగా కృష్ణుడు వాళ్ళని సంరక్షిస్తూ వచ్చాడు అన్న విషయాలు. అది 24 శ్లోకంలో ఆమె మనకి చెప్తుంది. 24 శ్లోకంలో విషాన్ మహాగ్నే పురుషాద దర్శన అసత్సభాయ వనవాస కృచ్ఛ్వత మృదే నేక మహారథాస్త్రతో ద్రౌణ్యాస్త్రతశ్చాస హరేది రక్షితః. తెలుగు ఈశాన్ మహాగ్నే పురుషాద దర్శన అసత్సభాయ వనవాస
పుత్రః మృదే మృదేనేక మహారథాస్త్రతో ద్రౌణ్యాస్త తస్మాత్ హరే విరక్షితః. సో ఓ కృష్ణ, విష ఆహారం నుండి, మహాగ్ని నుండి, నరమాంస భక్షకుల నుండి, దుష్ట సభాగృహం నుండి, అరణ్యవాసపు క్లేశముల నుండి, పలువురు మహారథులు పాల్గొన్న కురుక్షేత్ర రణము నుండి మమ్మ రక్షించివి. అదే విధంగా ఇప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండి మమ్ము కాపాడుతుంది. ఈ విధంగా కుంతి మహారాణి భగవంతుడు చేసిన దీన్ని గుర్తు చేసుకుంటుంది. అంటే కృతజ్ఞత భావాన్ని ఆమె వ్యక్తపరుస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇందు ముందు కూడా మనం చెప్పుకున్నాం ఏ విధంగా ప్రార్థన చేసేటప్పుడు ఏ అంశాలు ఉండాలని. ముందు మనం స్తుతించాలి, తర్వాత ఆయన ఇచ్చిన దాన్ని మనకి మన ధన్యవాదాలు తెలుపుకోవాలి, తర్వాత క్షమాపణలు అడగాలి, అన్ని చేసినా ధరించాలి, నేను ఏం చేయలేకపోతున్నాను అని. దాని తర్వాత మన విన్నపాన్ని మనం నివేదన చేయాలి. ఇవి అంశాలు. సో ఆ విధంగా ఇక్కడ ఆమె సూచిస్తూ నమస్కరిస్తుంది. ఇంతవరకు అమ్మ పంకజ నాబాయ ఇవన్నీ చెప్పి, ఇప్పుడు ఆయన తనకు చేసిన దీనికి కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుచుకుంటుంది. ఎలాగా? విషాన్ మహాగ్నే, విషాన్ ప్లస్ మహా అగ్ని, అదే విషం నుంచి కాపాడే మమ్మల్ని. ఏ విధంగా? భీముడికి దుర్యోధనుడు చిన్నతనంలో ఆ విషాన్ని పెడతారు చంపాలని చెప్పి. విషం పెట్టి తినిపించి ఆయన మోచిపోతే తీసుకెళ్లి నీళ్ళల్లో పడేస్తాడు. కాకపోతే అది భగవంతుడి కృప వల్ల ఏమవుతుందంటే అది నాగలోకానికి వెళ్ళే జలపాతం అవుతుంది. అంచేత ఆ పడేగడ బరువు అలా లోపల కిందకి వెళ్ళిపోతూ నాగలోకానికి వెళ్ళిపోతాడు. నాగలోకంలోకి వెళ్ళిపోతే నాగలోకంలో నాగపాలు ఎవరొచ్చి చెప్పి పాడేయడం మొదలు పెడతారు. విషమే విరుగుడు. అందుకనే మామూలుగా ఎప్పుడైనా నాగుపాము కాటేస్తే దాని మందు ఏంటో తెలుసా ఎవరికైనా? పాముతలకు విషమే ప్రభుజీ. ఏ విధంగా? హరే కృష్ణ ప్రభు. పాముతలకు విషమే ఎక్కిస్తారు ఇంజక్షన్ లో. కరెక్టే, కానీ మేనగా బాధ ఏంటి విరుగుడేంటి ప్రభు? దాంట్లో నుంచి తీసిన సీరాన్ని యాంటీ సీరం రూపంలో ఎక్కిస్తారు కదండి ప్రభు. కానీ మన ట్రెడిషనల్ ఉంది ఏంటి తెలుసా ఎవరికైనా? ఏం చెప్తారు తెలుసా? నాగుపాముని మీరు కాటేస్తే పట్టుకుని దాన్ని కరవాలంటారు. ఎందుకంటే మనం కరిస్తే అది గట్టిగా మళ్ళీ కాటేస్తుంది. ఆ కాటు వేయడం వల్ల వదిలేస్తుంది. మనం ఎక్కిన విషయం మళ్ళీ విరిగిపోతుంది. అది యాంటీబయాటిక్ ఏమైనా కాదు. అంటే కరవడానికి అంటే పట్టుకుంటేనే కాటేస్తుంది, కానీ అంటే దానికి మందు విరుగుడేటంటే మళ్ళీ కాటేయించుకోవడం. అంచేత ఆ కాటేయడం వల్ల ఈయన పెట్టిన విషయానికి అది విరుగుడైపోయి ఆయన బతికిపోతాడు. అవి మళ్ళీ కాటేస్తుంటే ఒకరు కాటేసింది, రెండు కాటేస్తే అలా చేస్తాడు. ఇది వాటిని ఆయన భీముని వెళ్ళి వాటిని చంపడం మొదలు పెట్టాడు. అక్కడికి వెళ్ళి బతికి అప్పుడు ఆయన తీసుకెళ్తే వాళ్ళందరూ బంధించి తీసుకెళ్లి అక్కడికి తీసుకెళ్తే ఆయనేమో కుంతి మహారాణికి తాత అవుతాడు. తెలుసుకుని అరే అని చెప్పి ఆయనకి అన్ని సత్కరించి విషం వల్ల ఎటువంటి అపాయం లేకుండా వరాన్ని ఇచ్చి మళ్ళీ 10 ఏనుగుల బలాన్ని ఇచ్చే ఆహారం పెట్టి పంపిస్తారు. 10,000 ఏనుగులు అంత బలం వచ్చారు. ఈ విధంగా భగవద్ కృప వల్ల ఏదైతే అపాయం జరగాలో అది
మేలు జరిగేది. అందుకే ఒకసారి అందుకనే యాంటీ వేనం అన్నది మనం ఎప్పుడు పడతాడు ఇవ్వడానికి లేదు. నేను గోవర్ధన్ ఇంకో విలేజ్ లో ఉన్నప్పుడు ఒక మా ఆయన పడుకున్నాడు అనమాట ఇంట్లో రూమ్ లో. అంటే అక్కడ గెస్ట్ హౌస్ బాగా పాత మట్టి ఉండేవి, దాంట్లో పడుకున్నప్పుడు ఆయన ఏం చేసి తలుపులు తీసుకుని పడుకున్నాడు. వేసవకాలం అని చెప్పి పాము కాటేసింది. ఆ చీకట అది ఏం పాము తెలియదు. ఈయనేమో పాము కాటేందుకు భయపడిపోయి ఓ గ్యాటో బాబో నాయన అమ్మో అని చెప్పి చేసేస్తున్నాడు, హంగామా చేస్తున్నాడు. ఇప్పుడు అది యాంటీ వేనం ఇవ్వాలా ఇవ్వకూడదా? ఒకవేళ అది కాటేసిన పాము విషపూరితం కాకపోతే ఇప్పుడు ఇది ఇంజక్షన్ చేశారు అనుకోండి, ఈ విషం వల్ల చచ్చిపోతాడు ఆయన. అందుకని అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి చుట్టూ అన్ని రెడీ చేసి, అంటే సిలిండర్స్ ఎమర్జెన్సీ అంతా రెడీ చేసి అలా అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నారు అనమాట రాత్రి అంతా. కానీ ఆయనకేం అవ్వలేదు. ఉదయానికి అంతా లేచిపోయి వాళ్ళు వచ్చేసారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే అవి కాటేసిన పాము విషపూరితం కాదు. అలాగా తెలుసుకోకుండా గాబరాలో ఏదో అని చెప్పి దీన్ని ఇంజక్షన్ చేస్తుంటే ఇది విషయమే కాబట్టి దీనివల్ల చచ్చి ఉండేవాడు ఆయన. సో విషానికి విషానం ఎరుగుడు. కొంచెం ఆ విధంగా భగవంతుడి కృప వల్ల అది విషాన్ అంటే విషయం యొక్క ఆ విషయం నుంచి భీముడు బయటపడ్డాడు. మహాగ్ని ఇది మహాగ్ని ఎక్కడ ఏ విధంగా లక్క గృహాన్ని ఆయన పెట్టి వీళ్ళందరినీ చంపాలనుకున్నాడు. కానీ భగవంతుడు, కృష్ణుడు, విదురుడు, భీష్ముడు వీళ్ళ యొక్క కృపల వల్ల వాళ్ళు బయటపడతారు. అది పురుషార్థ దర్శనాథ్ అంటే పోరాటం. పురుషార్థ అంటే పురుష అంటే మానవ మాసం భక్షకుడు. బకాసురుడు అదే హిడింబాసురుడు ఏకచక్రకి వెళ్తే మనం చూస్తాం. అక్కడ ఏకచక్రంలో వాళ్ళు ఉంటుండేవారు. ఎప్పుడైతే ఈ లక్కగృహం దహించిన తర్వాత కృష్ణుడు చెప్తాడు, మీరు ఇంకా అజ్ఞాతవాసంలో ఉండండి, చనిపోయినట్టుగానే ఉండండి, బయటకు రావద్దు అని చెప్తాడు. ఆ కృష్ణుని మాట కోసం వాళ్ళు అజ్ఞాతంగా మారువేషంలో తిరుగుతూ ఉంటారు, బ్రాహ్మణులుగా. ఆ బ్రాహ్మణులుగా తిరుగుతూ వాళ్ళు ఏకచక్రంలో ఉంటారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో, ఒక బ్రాహ్మణ ఇంట్లో ఉంటారు. ఆ ప్రాంతానికి హిడింబాసురుడు లేదా బకాసురుడు వేధిస్తుంటాడు. అందుకని వాళ్ళందరూ ఒక సంధికి వస్తారు. ఏంటంటే రోజు ఒక ఎద్దుల బండి నిండా అన్నం, కూర, అన్ని ఆహారం ఇస్తాడు. ఆ ఎద్దుల బండి చూడకుండా ఒక మనిషి వస్తాడు, ఆ ఎద్దులు వస్తాయి, మొత్తం అన్ని ఆయన తినేస్తాడు. అంటే వెనక్కి ఇంకేం రావు, ఆ ఎద్దులు రావు, ఆ మనిషి రాడు, ఆహారం రాదు, అన్ని ఆయన ఒక రోజు తింటాడు. ఆ విధంగా నీకు ఇస్తాం, నువ్వు అనుసారి మమ్మల్ని ఇష్టానుసారం ఎలా పడతారు చంపొద్దని చెప్పి ఆ సంధి కుదుర్చుకుంటారు. అలాగే చెప్పి రోజు ఒక్కొక్క కుటుంబంకి ఒక్కొక్కరు వెళ్తూ ఉండేవారు. అప్పుడు ఈ బ్రాహ్మణుల తలకు ఎవరింట్లో అయితే పాండవులు ఉంటున్నారో వాళ్ళ యొక్క వంతు వచ్చింది. వాళ్ళు ఏడుస్తుంటారు, నేను ముందు వెళ్తాను, నేను వెళ్తాను అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు కుంతిమాలని వెళ్ళి అడుగుతుంది, ఏమైందంటే ఇలాగంటారు. ఓ అలాగే ఎందుకంటే మీకెందుకు, మీకు ఏకైక ఒక్కడే కొడుకు ఉన్నాడు కదా, ఎవరిన్నా ఎందుకు, నాకైతే 5 ఉన్నారు, ఒకడు పోయినా ఇంకా 4 ఉంటారు, పెద్ద ప్రాబ్లం కాదు, అంచేత నేను పంపిస్తాను అని చెప్పారు. అప్పుడు వచ్చి అది ధర్మరాజు చెప్తారు కుంతిమారాని, ఇలాగ నేను మాట ఇచ్చాను, అంచేత మనం మీ 5 ఎవరో ఒకరు వెళ్ళాలంట. అంటే అప్పుడు ధర్మరాజు అంటాడు, నకులుడు సహదేవుడికి వెళ్ళే ప్రసక్తే లేదు అంటాడు. ఎందుకంటే వాళ్ళు మాద్రి యొక్క పుత్రుడు, నీకు అధికారం లేదు. ఆ పుత్రుల్ని
చంపే అధికారం నీకు లేదు. అంచేత వాళ్ళిద్దరు వెళ్ళే ప్రశ్న లేదు. ఆ, మా ముగ్గురులోనే ఎవరో ఒకరు వెళ్ళాలి అని చెప్పి. అయితే ఆ ముగ్గురులో ఎవరు వెళ్ళాలి అంటే అప్పుడు ఆలోచిస్తారు. పెద్ద కొడుకుగా ఏదైనా కష్టమైనా సుఖమైనా భరించాల్సింది నేను కాబట్టి నేను వెళ్ళాలి. కానీ ధర్మరాజు ఏ విధంగా ఆలోచిస్తుంటాడు. కానీ అటువంటి రాక్షసుని ఎదుర్కొని జయించే అవకాశం ఉన్నప్పుడు ఉట్టినే మన ప్రాణాన్ని విడిచిపెట్టడం అన్నది మూర్ఖత్వం అవుతుంది. అంచేత భీముని కానీ అర్జునుని కానీ మనం పంపిస్తే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు యుద్ధ విద్యలో చాలా నేర్పరులు కాబట్టి వాళ్ళు ఆ హిడింబాసురుణ్ణి ఎదుర్కొని జయించే అవకాశం ఉంది. అంచేత వాళ్ళిద్దరిలో ఎవరైనా పంపిస్తే బెటర్. వాళ్ళు ఓడించలేరు అనుకుంటే అప్పుడు మనం వెళ్ళినా పర్వాలేదు. అంచేత నాకంటే వాళ్ళిద్దరిని పంపించి మనం వాళ్ళిద్దరు ఎవరినో ఒకరిని పంపించి మనం ఒక అవకాశం తీసుకోవచ్చు అని చెప్పి నిర్ణయించుకుంటారు. అది కూడా వీళ్ళిద్దరు ఎవరు అండి. ఆ విధంగా అప్పుడు చూస్తారు ఇద్దరిలో. ఇప్పుడు అర్జునుడు వెళ్ళి ఎక్కడ అర్జున్ అమౌంట్ పెట్టలేదే. అర్జునుడు వెళ్తే అర్జునుడు అక్కడ యుద్ధం చేయలేడు. ఆయన శస్త్రాలు విడిచిపెడతాడు, వదులుతాడు. శస్త్రాలు విడిచాడంటే ఆయన ఉపయోగిస్తే ఆ ఆయుధాలు అస్త్రాలు వల్ల మనం ఎక్కడున్నా అన్న విషయం బయటపడిపోతుంది. అంచేత అర్జునుడు కూడా మనం పంపించకూడదు. పంపిస్తే మనం ఇక్కడున్న అనే విషయం కృష్ణుడు తెలియనివ్వకుండా ఉండమన్నాడు కాబట్టి మనం ఆయన మాట జవదాటి మనం అయిపోతాం. అంచేత అర్జున్ పంపించద్దు. ఇంకా భీముడు ఒక్కడే ఉన్నాడు. భీముడు అంటే ఆయనతో కుస్తీ పోటీ పడతాడు, ఏదో చేసి అది బయటికి రాకుండా ఉంటారు, అస్త్రాలు వదలకుండా. అర్జునుడు అయితే వెళ్తే అర్జునుడు కుస్తీ పోటీ కానీ ఏదైనా అయితే ఓడిపోతాడు. ఆయన అస్త్రాలు ఉపయోగించాలి తప్ప వేరే విధంగా ఆయన గెలవలేడు. భీముడు అయితే అస్త్రాలు ఉపయోగించకుండా ఆయన చంపే అవకాశం ఉంది కాబట్టి భీముని పంపిద్దాం అని చెప్పి ఈ విధంగా తర్జనభర్జన చేసి లాస్ట్కి భీముని నిర్ణయిస్తారు. అంచేత కుంతి మహారానికి ఏది వచ్చినా సరే, ఎటువంటి సంకటం వచ్చినా లేదా ఎటువంటి ఇది వచ్చినా ధర్మరాజుని అడుగుతూ ఉండేది. ఇలాగ ఎందుకు అయింది, ఇలాగ చేస్తాం, ఏం చేయాలి. ధర్మరాజు అన్నిటికీ ధర్మశాస్త్రానుసారం, శాస్త్ర నియమానుసారం, ధర్మం ప్రకారమే అన్ని సమాధానాలు ఇచ్చి చేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు ఆలోచన లేకుండా చేసేవాడు కాదు. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకునేవాడు కాదు. అందుకనే ధర్మరాజు జోదు వాడినా సరే వీళ్ళందరికీ బాహ్యంగా కోపంగా ఉన్నా వాళ్ళెవరు కూడా ఎక్కువగా మాట్లాడకపోవడం కారణం ఏంటంటే ఆయన ఏం చేసినా ధర్మానుసారం చేస్తాడు కాబట్టి దాన్ని చేయడం వెనకాల ఏదో ఒక ధర్మం ఉంటుంది, అది నేను అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నాను అన్న భావనలో ఉండి ఆయన మీద కోపం ఉండేది కాదు. కానీ కొన్నిసార్లు ఆ బాధ తట్టుకోలేక కోపపడి వాళ్ళని తిట్టుకుంటుండేవారు, అది వేరే విషయం. కానీ నిజానికి అయితే ఆయన మీద వాళ్ళకి ఎటువంటి కోపం, ఎందుకంటే ధర్మరా ఏం చేసినా సరే ఆయన ధర్మానుసారమే చేస్తాడు అన్న నమ్మకం ఉండేది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన మీద. సో ఈ విధంగా ఆ పురుషాది దర్శనాత్, ఆ నరమాంస భక్షకున్నట్టు ఆయనతో పోరాడేటట్టు చేశాను. అప్పుడు తర్వాత కుంతి మహారాణి ఏడుస్తూ ఉంటుంది. ఎంతైనా కొడుకే కదా, ఎటువంటి కొడుకే అయినా సరే. అప్పుడు మళ్ళీ ధర్మరాజు అంటాడు, చూడు ఇదంతా మనం ఈ నిర్ణయాలు మనం భీముని పంపించిన వెనకాతలు కూడా కృష్ణుడు యొక్క ఆయన యొక్క సలహాని మనం పాటించి ఆయన్ని
మెప్పించడం కోసమే మనం చేస్తున్నాం కాబట్టి ఆయనే రక్షిస్తారు మనల్ని. అంచేత నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఆశీర్వదించు అని చెప్పి పంపిస్తాడు అని చెప్తాడు. ఆ విధంగా వాళ్ళందరూ ధర్మరాజు కుంతీదేవి ఆశీర్వదించి భీముడికి కర్తవ్యం ఏమిటి, ఎందుకు పంపించడం వెనకాల ఉన్న లక్ష్యం ఏమిటి అనేది కూడా చెప్పి పంపిస్తాం. దానికి అనుగుణంగా భీముడు కూడా వెళ్తాడు. వెళ్తూ అనుకుంటాడు, ఆ రాక్షసుడు ఎవడో తెలియదు, నా చేతిలో అయితే చావాలి, లేదంటే ఆయన నా చేతిలో చావాలి. ఒకవేళ వాడు నా చేతిలో తెచ్చాడు అనుకోండి, ఈ అన్నం అంతా మిగిలిపోద్ది, అప్పుడే నేనే తినాలి. కానీ నేను వాడి చేతిలో చావాలనుకోండి, అప్పుడు చావాల్సి వచ్చినప్పుడు ఈ అన్నం తినే అవకాశం ఉన్నప్పుడు తినకుండా ఎందుకు వదిలేడు? ఎలాగో చావాలన్నప్పుడు లాస్ట్ సారిగా తినేద్దాం అని చెప్పి ఏ విధంగా చూసినా తినడమే శ్రేష్టం అని చెప్పి ఆయన బండిలో అన్నం అంతా తినుకుంటూ వెళ్తాడు. వెళ్ళేది మొత్తం తినేస్తాడు కొన్నిసార్లు. అంచేత ఎప్పుడైతే భీముని తినడంలో బిజీగా ఉంటే ఈ అవి దున్నలు, ఆవు కాదు, ఎద్దులు కాదు, దున్నపోతులు అంటే మగ గేదెలు చూడండి పంపించేవి కూడా అలాంటివే లేదా. గోహత్య అనేది ఎప్పుడు చేసేవారు కాదు. అప్పుడు ఆంబోతులు కానీ ఎద్దులు కానీ పంపించలేదు, దున్నపోతులు అంటే మగ గేదెల్ని ఆటలతో కట్టించి ఆ బండితో పంపించేవారు. ఆ దున్నపోతులు ఏంటంటే అవి ఆడి తినడానికి ఆట వెళ్తుంది. భీముని ఈ తిన్నలు బిజీ అయితే ఈ విధంగా వెళ్ళాల్సిన టైం కంటే లేట్కి వెళ్ళాడు. అక్కడ ఆయనకి హిడింబాసుడి ఫుల్ కోపం, ఏంటి రావలేదు ఈరోజు, త్వర ఎక్కువైంది, ఎవడు వీడు, ఆ వచ్చిన రాణి చూస్తాను అది ఇది అని చెప్పుకుంటాడు. తర్వాత అందుకే రావడం లేదు, ఆకలేస్తుంది లేదు, ఆడి మీద ఆ గ్రామాన్ని వెళ్ళిపోయి నాశనం చేస్తాను ఏమనుకుంటున్నారు, నాకు అసలు నేను ఇది అనుకుంటున్నారు, ఈరోజు ఒకరోజు మానేస్తే ఏమవుతుంది అనుకుంటారేమో, చూపిస్తాం ఎవరు మానేస్తే ఏమవుతుందని చెప్పి అనుకుని కోపం పెట్టి ఇంకా బయలుదేరుతుంటాడు. బయలుదేరిన సమయంలో ఈ దున్నపోతుల గంటల సౌండ్ వస్తాయి, టింగ్ 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 అని, ఏదో వస్తున్నట్టు చూస్తే దూరం చూస్తే ఆ ఎద్దులు బట్టి వస్తుంది. ఇంకా వస్తుంది అప్పుడు కోపం మీద ఇంకా వెళ్ళి ఆడిని చూసి ఏం చేస్తాను ముందు ఆ ఆడిని తినేస్తానని చెప్పి పరిగెట్టుకుని వస్తుంటాడు. వస్తుంటే భీముడు ఇక్కడ చక్కగా కూర్చుని గోధుమ మొత్తం తింటూ కూర్చుంటాడు. అది చూసినప్పటికి ఇంకా కోపం వస్తుంది, అరే నాకని చెప్పింది తినేస్తున్నాడు, ఈడేవాడు అని చెప్పి పరిగెట్టుకొచ్చి ఒక్కడు గుద్దుతాడు. గుద్దు భీముడు అసలు బిజీ అనమాట, పట్టిందో పట్టించుకోడు, తింటూ కూర్చుంటాడు. తిన్నాలో ఆడు హిడింపేసాడు, మళ్ళీ కోపం వస్తుంది, మళ్ళీ పరిగెట్టుకెళ్ళి మరొకటి వేస్తాడు. అప్పుడు భీముడు చూస్తాడు, ఏంటి ఎవడే అక్కడి నుంచి ఏమైనా పడుతున్నాడు. ఆ విధంగా ఇద్దరు వెళ్ళి పోరాడి లాస్ట్ లో భీముడు బింబాసుడిని చంపేస్తాడు. ఇక్కడ 5 వీరులు ఉన్నారు, ఆ 5 ఒకడే 4 చంపుతాడు. వాళ్ళు ఎవరంటే హిడింబాసురుడు, భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, ఇంకొకడు జరాసంధుడు. 5. ఈ 5 ఎవడో ఒక్కడే మిగతా 4 చెప్తారు. ఎవరంటే హిడింబాసురుడు ఇప్పుడు ఉన్నాడు, భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు 5. అంచేది ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ 5 ఇద్దరు కనబడుతున్నారు, హిడింబాసురుడు, భీముడు. వీళ్ళిద్దరు ఎవరికి గెలిచాడో వాడి మిగతా వాళ్ళందరూ చంపుతాడు. అంచేత కృష్ణుడి కృప ఉంది కాబట్టి మనకు అనుకోవచ్చు అక్కడ బలం వల్ల చంపేశారు కాదు, కృష్ణుడి కృప అదే కుంతీదేవి అదే చెప్తుంది. లేకపోతే ఆయన అటువంటి నరమాంస భక్షకుని చంపే అవకాశం ఎక్కడ ఉంది? నీ కృప అది, నువ్వు మమ్మల్ని రక్షించాలని సంకల్పం చేశావు కాబట్టి ఆ సంకల్ప బలం చేత భీముడు ఆ హిడింబాసుని బకాసుని చంపగలిగాడు. ఆ విధంగా నువ్వు మమ్మల్ని రక్షించావు, అది నేను మర్చిపోలేను అని చెప్పి కుంతి మహారాణి
కృష్ణుడు ఏ విధంగా వాళ్ళని సంరక్షించుకుంటూ వస్తున్నాడు అన్న విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంటుంది. సంచేత ఆ సంకల్ప బలం చేత భీముడు హిడింబాసుని చంపేశాడు. ఆ చంపేయడం వల్ల ఏమైంది, ఎప్పుడైతే చచ్చిపోయాడో మిగతా ముగ్గురు కూడా భీముడి చేతులు సావస్తారు అన్నది ఇక ఆ విధంగా ఒక్కడే మిగతా నలుగురిని చంపుతాడు కాబట్టి అందులో ఒకటి చంపాడంటే మిగతా ఉంటాడు. సో ఆ విధంగా మిగతా వాళ్ళందరూ కూడా కీచకుని కూడా భీముడే చంపుతాడు, జరాసంధుని కూడా భీముడే చంపుతాడు. తర్వాత లాస్ట్కి దుర్యోధన కూడా భీముడే. ఈ విధంగా మిగతా వాళ్ళందరూ కూడా భీముడు చంపుతాడు. సో విషాన్ మహాగ్నే పురుషార్థ దర్శనాత్. తర్వాత ఇంకేంటి, అసత్ సభ. సత్ అంటే సాధువులు, సత్ అంటే సత్యం, ఇలా రకరకాల వస్తారు. అసత్ సభ, అసత్ అంటే మంచిది, దుష్టం, దుష్టమైన అంటే అక్కడ దుష్ట సభలో ఏం చేసావు, ద్రౌపదిని వివస్త్రం చేయాలని ప్రయత్నించారు. అక్కడ కూడా నువ్వే కాపాడావు మమ్మల్ని. అక్కడ నేను చూస్తూ ఉన్నాను, ఇవన్నీ కూడా చూస్తూ ఏమి చేయలేని దుస్థితిలో నిన్ను వేడుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోయాము. అలాగే నువ్వు కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా వెనకాతలే ఉంటూ మమ్మల్ని అందరినీ ఈ క్లేశాల నుంచి బయటపడేటట్టుగా చేస్తూ వచ్చావు. ఆ అసత్ సభలో నీ కృప నీవు లేకపోయి ఉంటే ద్రౌపది వివస్త్ర ఏం లేదు. నీ కృపా కటాక్షాల వల్ల ఆమె వివస్త్ర అవ్వకుండా ఆమెను కాపాడాడు. వనవాస కృచ్ఛయ. కృచ్ఛత అంటే క్లేశాలు. వనవాసంలో ఎన్నో క్లేశాలు వచ్చాయి, వాటన్నిటి నుంచి నువ్వు మమ్మల్ని బయట పెట్టావు. ప్రత్యేకించి అజ్ఞాసవాసంలో మేము దొరకకుండా ఉండగలిగే ఉంటే అది నీ యొక్క ఆశీర్వాద బలమే. లేకపోతే ఆయన రాజాదిరాజు, మొత్తం భూమండలం అంతా కూడా ఆయన అధీనంలో ఉంది. ఆయన మమ్మల్ని పట్టుకోలేకపోవడం అన్నది జరగని పని, మమ్మల్ని పాల్చుకొని ఉండడం అనేది జరగని పని. అందులో కీచకల్ లాంటి కూడా మధ్యలో సంహరించిన తర్వాత కూడా వాళ్ళు దొరకకుండా ఉన్నారు అంటే అది జరిగే పని కాదు. అదంతా నీ ఆశీర్వాద బలం, నీ సంకల్ప బలమే. దాని చేతనే మేము దాని నుంచి కూడా బయటపడ్డాం. మృదే అనేక మహారథాస్త్రతో. మృదే మళ్ళీ అక్కడ అనేక మహారథ అస్త్రాలు. మహారథులు ఎన్నో అస్త్రాలు వేశారు మా మీద, మా పిల్లల మీద. వాళ్ళందరూ అస్త్రాలు సామాన్యం కావు, కానీ ఏ అస్త్రం కూడా వీడి మీద పని చేయలేదు. దానికి కారణం నువ్వే. నువ్వు మా పిల్లలందరూ రక్షించుకుంటూ వచ్చావు, లేకపోతే వాళ్ళు బ్రతకడం అన్నది అసాధ్యం. నువ్వు సంకల్పించి వీళ్ళు 5గురినే బతికించాలి, అన్ని వీళ్ళు 5గురే బతికారు, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. వీళ్ళు 5గురు బతికారు అంటే దాని వెనకాతల నీ సంకల్ప బలం, నీ ఆశీర్వాద బలం ఉందా, నీ కృప అని చెప్పి అందుకనే చెప్తారు. ప్రతిరోజు యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణార్జునులు వస్తే కృష్ణుడు ముందు దిగేవాడట. ఎక్కడ కూడా అంతే చేసేవాడు. కృష్ణుడు దిగి తలుపు తీసేవాడు, తలుపు తీస్తే అర్జునుడు ఎక్కేవాడు, మళ్ళీ తలుపేసి రథాన్ని నడిపించాడు కృష్ణుడు. చూడండి, ఒక రథసారథిగా కాదు, ఒక నిజంగా రథసారథిగా పనిచేశాడు. రథసారథి చేయాల్సిన పని ఆ రథసారథి ఏ విధంగా అయితే చేస్తాడో అదే విధంగా వ్యవహరించాడు. నీ రథసారథి పోస్ట్ మనమైతే ఏం చేస్తాం, నేను చేయాలని చేస్తున్నాం కదా, అంతే డ్రైవర్ సీట్ లో కూర్చుంటాం. డ్రైవర్ సీట్ లో డ్రైవర్ అయితే మామూలుగా ఏం చేస్తాడు, ఆ తలుపు తీయాలి, కూర్చోబెట్టాలి, అట్నే అయిన తలుపు వేసి మళ్ళీ అప్పుడు డ్రైవర్ సీట్ కూర్చుని డ్రైవింగ్ చేయాలి, అది చేస్తాడు. కానీ మనలాంటి మనకంటే పెద్ద మనిషి ఎలా చేస్తాడంటే మన డ్రైవింగ్ సీట్ కూర్చుంటాం, తలుపు మనం కూర్చోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అలాగే చేయలేదు.
నిజంగా రథసారథి ఏ విధంగా వ్యవహరిస్తాడో ఆ విధంగా వ్యవహరించేవాడు కృష్ణుడు. అంచేత కృష్ణుడు దిగి రథాన్ని తీసుకొచ్చి దిగి తలుపు తీసేవాడు, అర్జునుడు ఎక్కేవాడు, ఎక్కి కూర్చున్నాక తలుపేసి అప్పుడు రథాన్ని నడిపించేవాడు. మళ్ళీ రథం మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ దిగేవాడు, ఆ తలుపు తీస్తే అర్జున్ దిగేవాడు, మళ్ళీ తలుపు వేసేవాడు. అలా చేసేవాడు కృష్ణుడు. అయితే లాస్ట్ రోజు అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు వచ్చిన తర్వాత కృష్ణుడు అంటాడు, అర్జున నువ్వు దిగు అంటాడు. అర్జునుడికి అర్థం అవుతుంది, అదేంటి అర్జున కృష్ణ అంటాడు, అదే కృష్ణ ఫస్ట్ నువ్వుగా దిగాల్సింది అంటాడు. లేదు నువ్వు దిగు అంటాడు. మరి తలుపు తీ అంటాడు, నేను తలుపు తీ నువ్వు దిగు అంటాడు. అర్జున్కి ఏం అర్థం అవుతుంది, ఏంటి ఈ రోజు కొత్తగా వ్యవహరిస్తున్నాడు కృష్ణుడు. ఆయన సరే కృష్ణుడు కాబట్టి అర్జున్ దిగిపోతాడు. దిగిన తర్వాత కృష్ణుడు కూడా దిగుతాడు. దిగేటప్పుడు ఇలా దిగడమే ఆయన యొక్క రథం మొత్తం పేలిపోయి మొత్తం మొక్కలు అయిపోయింది, బూడిదైపోయింది. అర్జునుడు ఆశ్చర్య చూస్తాడు, ఏమైంది కృష్ణ అంటాడు. ఏమైంది ఏంటి, ఇంతమంది అస్త్రాలను వదిలేరు, ఆ అస్త్రాలను పనిచేయకుండా పోతున్నాయి అనుకుంటున్నావా, అన్నిటిని నేను ఆపాను, అన్నిటినీ నేను ఆపాను. ఈరోజు మన పని అయిపోయింది, ఈ రథం తనక అవసరం లేదు. అంచేత ఆ అస్త్రాలన్నీ ఇప్పుడు ఈ రథాన్ని అటాక్ చేశాయి. సో ఈ విధంగా మృదే అనేక మహారథస్తో ఇలాంటి అతిరథులు మహారథులు ఎంతో మంది, వీళ్ళందరూ కూడా మహా అస్త్రాల్ని ప్రయోగించారు. కానీ అవన్నిటి నుంచి కూడా మళ్ళీ రక్షించారు. ఇప్పుడు ద్రౌణ్యాస్త్ర తశ్చాస్మ ద్రౌణ్యాస్త్ర, ద్రౌణి అంటే ద్రోణాచార్య యొక్క పుత్రుడు తనయుడు అని. ఇప్పుడు నువ్వేం చేసావు, ఈ ద్రౌణాస్త్రం నుంచి, ద్రౌణాస్త్రం అంటే అశ్వత్థామ ప్రయోగించి నీ బ్రహ్మాస్త్రం నుంచి మళ్ళీ మమ్మల్ని కాపాడావు. ఓ హరి, ఓ కృష్ణ, అభిరక్షిత, నువ్వు ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని సంపూర్ణంగా రక్షిస్తూ ఉన్నావు. ఈ విధంగా నీ కృపా కటాక్షాల వల్ల ఈ రోజు మేము ఇంకా బయటపడుతున్నాం. ఈ రోజు బతుకున్నామంటే దాని వెనకాతల నీ సంపూర్ణ కృపా కటాక్షాలు కారణం. అంటే నేను దాన్ని ఎన్నడూ మర్చిపోలేను, దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, దాన్ని ఎప్పుడు మర్చిపోను అని చెప్పి కుంతి మహారాణి తన యొక్క కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుస్తుంది. సో ఈ విధంగా ఆమె తన యొక్క కృష్ణుని ఏ విధంగా వాళ్ళందరినీ సంరక్షించుకుంటూ వస్తున్నాడు అనే విషయాన్ని ఆమె గుర్తు చేసుకుని ఆమె కృతజ్ఞత భావంతో ఆమె హృదయం నిండిపోయింది. భాష్యం ప్రభుపాల వారి భాష్యం ఇవన్నీ బాగుంటాయి, చూద్దాం. భయంకరమైన విపత్తుల జాబితా ఇచ్చట వసకబడినది. ప్రభుపాల వారు చెప్తున్నారు, ఎక్కడైతే పాండవులు బడిపడే అవకాశాలు లేవు, అటువంటి భయంకరమైన విపత్తుల జాబితా ఇక్కడ ఆమె చెప్పింది. మిగతావన్నీ కాదు, మిగతా చిన్న చిన్నవన్నీ ఆమె వదిలేసింది. దేవకీదేవి తన దుష్ట సోదరులతో ఒక్కమారే కష్టం గురి అయ్యాను. తదుపరి ఆమెకి ఎట్టి కష్టము లేదు. దేవకికి ఒకడే ఇబ్బంది పెట్టేవాడు, ఎవడు, కంసుడు ఒకడే. కానీ ఇక్కడ చాలా మంది ఎదురయ్యారు. అది కూడా ఆయనకి ఇబ్బంది పెట్టింది ఏం లేదు, ఒకసారి పెట్టాడు, కారాగారంలో వదిలేశాడు, అంతే పెట్టి వదిలేశాడు, ఇంకేం చేయలేదు. కానీ ఇక్కడ వీళ్ళు కూడా ఒక విధంగా చూసుకుంటే దుర్యోధనతో ఎక్కువ, కానీ అది మళ్ళీ 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 దేవకి ఒక్కసారి చంపాలనుకున్నాడు, తర్వాత చంపడానికి లేదంటే వదిలేస్తే కారాగారంలో పెట్టేశాడు, అయిపోయింది, లేదు. ఇక్కడ ఎలా కాదు, మళ్ళీ మళ్ళీ రకరకాల కొత్త పద్ధతుల్లో
చంపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. హత్య ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి. దేవకి మీద జరగలేదు. ఫస్ట్ సారి చంపాడు, ఎప్పుడైతే ఆకాశం చెప్పి అప్పుడు చంపాలనుకున్నాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే తెలిసిందో మోసం చేశారు అని చెప్పి అప్పుడు చంపాలని ప్రయత్నించాడు. అది కూడా ఎప్పుడు ఎప్పుడు అది కుస్తీ యుద్ధం, కుస్తీ పోటీలు జరిగినప్పుడు వాళ్ళు చంపినప్పుడు అప్పుడు చంపాలని చెప్పి మళ్ళీ ఆర్డర్ చేస్తారు. అంతవరకు మధ్యలో ఎక్కడ కూడా దేవకి వసుదేవులు చంపని కంసులు ఎక్కడ కూడా ఆర్డర్ చేయలేదు. ఆమెకు ఒక్కసారి వచ్చింది విపత్తు, మళ్ళీ లాస్ట్ లో రెండోసారి వచ్చింది. రెండోసారి విపత్తుకే కౌన్సిల్ అయిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ వీళ్ళకి ఆ విషయాలు అలా కాదు, మళ్ళీ మళ్ళీ అవుతూనే ఉన్నాయి. తదుపరి ఆమెకి ఎట్టి కష్టం కలగలేదు, కానీ కుంతి మరియు ఆమె సంతానం మాత్రం సంవత్సరం తరబడి ఒక కష్టం తదుపరి వేరే కష్టం గురి చేయబడింది. రాజ్యం కొరకే దుర్యోధనుడు వారికి ఎక్కువ కష్టంలో గురి చేసినను ప్రతి వారును ఆ కుంతి తండ్రిని కృష్ణించే రక్షింపబడి కంప్లీట్ గా. అందుకనే భక్తుడు అన్నవాడు ప్రతి విజయం వెనకాతల పరాజయం వెనకాల కూడా భగవంతుడి యొక్క హస్తాన్ని చూడగలుగుతాడు. అందుకనే కుంతి మహారాణి వాళ్ళందరూ బతికి బయటపడి వెనకాతల కృష్ణుడి యొక్క హస్తాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆయన కృప వల్లే మేము అందరూ బయటపడతాం. కొన్నిసార్లు అది విధుల రూపంలో రావచ్చు, కొన్నిసార్లు భీష్మ రూపంలో రావచ్చు, కొన్నిసార్లు వేరే రూపంలో రావచ్చు. కానీ అదంతా భగవంతుడి యొక్క కృప. ఒక మారు భీముడు విషాహారం వస్తాను, ఇంకొక మారు లక్క ఇంట్లో కొంచెం అగ్ని గురి చేసింది, వేరే వారు ద్రౌపదికి బయటకు ఏడవబడెను. దుష్ట కౌరవ సభలో ఆమె వ్యవస్థను గావించి అవమానించడానికి ప్రయత్నం జరిగాను. కానీ కృష్ణ భగవానుడు అగణిత పొడవు గల వస్త్రమును, అగణిత అంటే గణించడానికి సంభవం లేనంతే పొడవు వస్త్రం వచ్చి ఆమె కాపాడాను. తత్కారణం ద్రౌపది నగ్నంగా గాంచుటలో దుర్యోధన పక్షము విఫలమైంది. అదే విధంగా అరణ్యవాస సమయంలో భీముడు నరమాంస భక్షకుడైన హిడింబునితో పోరాడాల్సి వచ్చాను. ఆ సమయంలో శ్రీకృష్ణుడి అతనికి రక్షణ కూర్చాను. కథ అంతటితో ముగియలేదు. ఆ క్లేశం పిమ్మట కురుక్షేత్ర రణము సంభవించి దాని యందు ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు వంటి మహారథులతో అర్జునుడు పోరాడాల్సి వచ్చాను. వారందరూ శక్తివంతుల యోధులైనట్టు వారు. చివరకు అంతయు సానుకూలంగా ముగిసిన పిమ్మట ఉత్తర గర్భమునందరి శిశువును వధించడానికి ద్రోణత నుంచే బ్రహ్మాస్త్రం ప్రయోగించబడిను. అంతలో దేవదేవుడే కురువంశకు ఏకైక వారసుడైన పరీక్షిత్ మహారాజును రక్షించాను. ఈ విధంగా ప్రభుపాద వారు ఇవన్నింటినీ వివరించుకుంటూ వచ్చారు. ఈ విధంగా కుంతి మహారాణి కృష్ణుడు చేసిన ఉపకారాలని ఆయన గుర్తు చేసుకుంటుంది. తర్వాత విపదః సంకృత సత్వ తత్ర తత్ర జగద్గురో భవతా దర్శనం యత్సా అపునర్భవ దర్శన. విపదః సంతుత సస్వ, విపత్తులు మరలా నీ దర్శనం కలుగునట్లుగా ఈ విపత్తులన్నీను మరలా కలగాలని నేను కోరుచున్నాను. యాలయన నీ దర్శనం అనగా నిరంతర జన్మ మృత్యువుల దర్శనము మాకిక కలుగుదనియే భావము. ఇప్పుడు నేను చెప్పాను ఇవన్నీ, వీటన్నిటి ద్వారా మేము నిన్ను దర్శించుకోగలుగుతున్నాం. ఒకటి ఏంటంటే రెండు రకాల దర్శనం. ఒకటైనా దర్శక కళ్ళ ద్వారా దర్శించుకోవడం, ఇంకో ద్వారా మనసు ద్వారా దర్శించుకోవడం. సో ఏదో ఒక రకంగా భగవంతుని గుర్తు చేసుకోవడం కూడా దర్శనానికి సమానం. అంచేత నీకు మరలా నీ దర్శనం కలిగినట్టుగా ఆ విపత్తులు మరలా కలుగుని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే ఈ రోజు నుంచి మాకు విపత్తులు ఉండవు అన్న ఉద్దేశంతో నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఒకవేళ ఆ విపత్తులే వచ్చేటప్పుడు అందుకే ఎప్పుడైతే విపత్తులు ప్రతిసారి కూడా నువ్వు మాతో ఉన్నావు, నిన్ను మేము దర్శించగలిగాం, నేను చూడగలుగుతున్నావు. అంచేది నాకు నీ దర్శనం కావాలి.
ఈ విపత్తుల వల్ల నీ దర్శనం అవుతాది అని అంటే ఈ విపత్తులు మళ్ళీ మళ్ళీ నాకు ఇవ్వు. మమ్మల్ని ఈ విపత్తుల్లోనే ఉంచు అని చెప్తారు అని ప్రార్థిస్తుంది. ఇదే రకమైన ప్రార్థన భక్తి వినోద్ ఠాకూర్ వారు కూడా చేస్తారు. నీ చైతన్యంలో ఉంటున్నప్పుడు నాకు భక్తుల కుటుంబంలో భక్తుల యొక్క కుటుంబం ఇంట్లో క్షీణ అంటే చిన్న పురుగుగా నాకు జన్మనిచ్చినా పర్వాలేదు. నీ స్మృతి లేని బ్రహ్మ జీవితం కంటే నాకు అదే కొత్తమో అంటారు. అంటే నీ స్మృతించలేని నిన్ను గుర్తు చేసుకోలేని బ్రహ్మ కంటే నిన్ను గుర్తు చేసుకుంటూ భక్తుల యొక్క కుటుంబంలో ఒక కీడగా చిన్న పురుగుగా పుట్టడం ఉత్తమం. నేను దాన్నే కోరుకుంటున్నాను, అటువంటి జన్మనే కోరుకుంటున్నాను అని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్ కూడా కుంతి మహారాణి లాగే ప్రార్థన చేస్తుంది. అంచేత భక్తులకి అతి పెద్ద విపత్తు ఏంటంటే కృష్ణ చైతన్యాన్ని మర్చిపోయింది. కృష్ణుని స్మరించకుండా ఉండడమే వాళ్ళకి అతి పెద్ద విపత్తు. అంతకన్నా పెద్ద విపత్తు వాళ్ళ జీవితంలోకి ఏముంటుంది. అందుకనే అది లేనప్పుడు స్వర్గం కూడా వాళ్ళకి నరకంతో సమానం. అది ఉన్నప్పుడు నరకం కూడా వాళ్ళ స్వర్గం కంటే ఎక్కువ. అందుకని ఇక్కడ కుంతిదేవి కూడా ఏమని ప్రార్థిస్తుంది, మళ్ళీ మళ్ళీ కష్టాలు, ఈ కష్టాల వల్లనే నీకు దర్శనం మాకు అవుతుంది అంటే నీకు మాకు కష్టాలు మళ్ళీ మమ్మల్ని కష్టాల్లో ఉంచు. ఇలా మాకు ఈ రాజ్యాలు వద్దు, ఈ సుఖం వద్దు, వీటి వల్ల నేను కోల్పోయేటట్టుగా నాకు మాకు వద్దు అంటే ఆమె ఏమంటుందంటే నేను కష్టాలకి గురి అవడానికైనా సంసిద్ధమే నీ దర్శనం అవుతాడంటే. నాకు ఈ కష్టాల కంటే నీ దర్శనం అవదన్నప్పుడు ఆ కష్టమే పెద్దది. అది ఆమె యొక్క గొప్పతనం. ఆ విధంగా కుంతి మహారాణి తన యొక్క భక్తి భావాన్ని వ్యక్తపరుచుకుంటుంది. చూడండి, ఇన్ని రోజులు ఆమె కృష్ణుడితో నమస్కరించుకుంటుంది, నమస్కారం చేయిస్తుంది, కృష్ణుడికి ఆశీర్వాదాలు ఇస్తుంది. ఆ నమస్కారం చేసిన ప్రతి ఒక్కసారి ఆమె ఆయుష్మాన్ భవ లేదంటే ఏదో ఒక ఆశీర్వాదిస్తూ ఉండేది. కానీ ఆమె మర్చిపోలేదు కృష్ణుడు ఎవరు. మరి ఎందుకు మరి నమస్కారం పెట్టించుకుంటుంది? అది కృష్ణుడికి ఆనందం కలిగిస్తుంది కాబట్టి అలా వ్యవహరించడం ఆమె వ్యవహరిస్తున్నారు. లేకపోతే వాళ్ళకి తెలియక కాదు కృష్ణుడు ఎవరు. అలా వ్యవహరించడం కృష్ణుడికి ఆనందం కలిగిస్తుంది. ఆ కృష్ణుడికి ఆనందం కలిగించడం కోసం వాళ్ళు కృష్ణుడితో నమస్కారం పెట్టించుకుంటున్నారు, కృష్ణుని ఆశీర్వదిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ నిజానికి వాళ్ళు బాహ్యంగా అవన్నీ చేయించుకుంటున్నా అంతరంగా వాళ్ళు ఇప్పుడు కూడా కృష్ణుడికి నమస్కారం చేస్తూనే ఉన్నారు. అంచేత భక్తుడు, నిజమైన భక్తుడు అన్నవాడు తను ఏం చేస్తున్నాడు అన్నది కాదు ముఖ్యం. దానివల్ల తన కీర్తి వస్తుందా అపకీర్తి వస్తుందా అన్నది కాదు ముఖ్యం. ఏం చూసుకుంటాడు? భగవంతుడికి ఆనందం కలిగిస్తున్నానా లేదా, నేను చేసే కార్యం భగవంతుడికి ఆనందం కలిగిస్తుందా కలిగిస్తా అన్నదే ముఖ్యం. దానివల్ల ఆ ఆనందంలో కష్టాలు తెచ్చుకోవాలంటే కష్టాలు తెచ్చుకుంటాడు, సుఖపడాలంటే సుఖపడతాడు, ద్వేషించాలంటే ద్వేషిస్తాడు, లేదు పూజించాలంటే పూజిస్తాడు. ఏం చేసినా సరే అది కృష్ణుడి యొక్క ఆనందం కోసం, అంతే తప్ప తన యొక్క మనం మామూలుగా ద్వేషించామంటే మనకేమో నష్టం జరిగితే మనం ద్వేషిస్తాం అవుతుంది. కానీ భక్తుడు ఇంకొక భక్తుని ద్వేషించడం కానీ లేదా భగవంతుని ద్వేషించడం కానీ వెనకాతల భగవంతుడి యొక్క ఆనందమే లక్ష్యంగా ఉంటుంది. అలాగ ఉన్నవాడే భక్తుడు, లేకపోతే భక్తుడు కాదు. అంచేది మనం కూడా మన దీంట్లో మనం ఎప్పుడైనా ఒకరిని ద్వేషించడా లేదంటే ఏం చేసినా సరే అది
ఆ ఏ కార్యం చేయడానికి వెనకాల మనం ముందు ఆలోచించాలి. నేను వాళ్ళు ద్వేషించడం లేదంటే ఒకరిని ఏదైనా అనడమో లేదంటే ఒక పొగటం ఏది కాదు అది భగవంతుడికి నచ్చుతుందా నచ్చదా అన్న ఉన్నది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవాలి. లేకపోతే ఏదో మొక్కుబడికి మనం ఎవరన్నా మనం పొగుడినా అది కూడా ప్రజల బ్యాక్ కింద వస్తుంది. అనవసరంగా ఊరికి పొగుడుతూ ఉంటాం, అది కూడా అవసరం లేదు. లేకపోతే మనం ఎవరినైనా తప్పు సరిదిద్దకుండా ఉండడం నాకెందుకు లేని అది కూడా తప్పు. ఎందుకంటే ఏది కూడా చేయకూడదు. వచ్చేత మనం ఏం చేసినా సరే భగవంతుడికి నచ్చుతుంది దాన్ని బట్టే మనం ఆ విధంగా వ్యవహరించాలి తప్ప మనకి నచ్చిందా లేదా మనకి కొంచెం జరుగుతుందా లేదా అన్న ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా వ్యవహరించకూడదు అని మనం గుర్తించాలి. ఈ విధంగా కుంతిమాత చెప్తుంది, మరలా నీ దర్శనం కలుగునట్లుగా ఈ ఉపతలు నేను మరలా కలగాలని నేను కోరుతున్నాను. ఏమన్నా నీ దర్శనం అనగా నిరంతర జన్మ మృత్యుల దర్శనం అక్క కలుగదనియే భావము. భవతో దర్శనం యత్యా భవతో అంటే ఈ దర్శనం ఏదైతే కాగలదు. అపునః భవదర్శనం. పునః అంటే మళ్ళీ, అపునః అంటే మళ్ళీ లేదు. భవదర్శనాత్ ఈ భవదర్శనం ఏంటి? ఈ భూమి ఈ భౌతిక ప్రపంచాన్ని మళ్ళీ దర్శించే భాగ్యం మాకు కలగదు నిన్ను దర్శిస్తే. అంచేత నిన్ను చూసిన ప్రతిసారి నా యొక్క ఈ జన్మ చక్రం నుంచి బయటపడే అవకాశం ఉందన్నది భరోసా పెరుగుతూనే ఉంటుంది, గ్యారంటీ పెరుగుతుంది. ఒకసారి దర్శిస్తే గ్యారంటీ, రెండోసారి 2 సార్లు గ్యారంటీ దొరుకుతుంది. మీకు ఇంకా ఈ భవదర్శనం లేదంటే 3 సార్లు దొరికితే పక్కా, ఇంకొంచెం 3 సార్లు 300%, 400. అలా నా యొక్క ఈ భౌతిక జగత్తులో భౌతిక జగత్తుని ముక్తి పొందుతుంది అన్నది నాకు బలపడుతూ వస్తుంది. అంచేత నాకు నీ దర్శనం కలగడం నాకు శ్రేయోదాయకం అని చెప్తాను. ఆ విధంగా ఆమె ప్రార్థిస్తూ కోరుకుంటుంది. ఏమనంటే కష్టాల వల్లే నాకు నీ దర్శనం దొరికేటట్టయితే నాకు కష్టాల్లో నుంచు, నాకు సుఖం నేను కోరుకోలేదు. మనం చూసుకుంటే పాండవులు ఏనాడు కూడా అన్ని కష్టాలు వచ్చినా సరే కృష్ణ ఏమిటి చేస్తున్నా నన్ను ఆదుకో అని చెప్పి ఏనాడు కూడా వాళ్ళు వేడుకోలేదు. ద్రౌపది కూడా తెలుసు కృష్ణుని రక్షించగలరని చెప్పి, అయినా సరే ఫస్ట్ ఆమెకి కృష్ణుని వేడుకోలేదు. తన ప్రయత్నం చేసింది, తన ప్రయత్నం అవ్వదు అన్నప్పుడు ఇంక లేదు, ఇంకెవరు లేరు నన్ను రక్షించేవాళ్ళు అన్నప్పుడే ఆమె కృష్ణుని వేడుకోవడం మొదలుపెట్టింది. మంచిది. ఇక్కడ ప్రభుపాద కనుకనే పుణ్యాత్మనైన వానికి ఏదైనా ఒక వ్యక్తి సంప్రాప్తించవచ్చో శ్రీకృష్ణ భగవాన్ని చరణ కమలములను ఆశ్రయించడం కన్నా వేరొక మార్గం లేదు. పుణ్యాత్ముడు అంటే సత్ప్రవర్తన సంత సాధువులకి అది భక్తులకి ఒకటే ఆశ్రయం. ఏదైనా విపత్తులు వస్తే వాళ్ళు ఏం చేస్తారు? కృష్ణ యొక్క పాద కమలాలని ఆశ్రయిస్తారు. ఆశ్రయించడం అంటే ఆశ్రయించడం అంటే వేడుకోవడం కాదు, ఆశ్రయిస్తారు. వాళ్ళు అది గుర్తు చేసుకుంటారు. కృష్ణుడికి ఏది నచ్చితే అది చేయని, ఆయనకి ఏది ఇష్టమైతే అది చేయని, ఆ విధంగా జరగని. అక్కడ జోదం ఆడుతున్నప్పుడు ధర్మరాజుకు తెలిసి ఇదంతా ఈ మాయా జోదం ఆడుతున్నాను తెలియక కాదు, తెలుసు అది. కానీ ఆయన చెప్తాడు, నేను ధర్మం ప్రకారం పోరాడుతున్నాను, ధర్మం ప్రకారం నేను ఆడుతున్నాను, ధర్మానుసారం ఆడుతున్నాను, వీళ్ళు అధర్మంగా ఆడుతున్నారు.
ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఆట. ఇందులో నేను ఓడిపోవాలా గెలవాలా అన్నది ధర్మ సంస్థాపనార్థం ఆయన అవతరించబోతున్న కృష్ణుడు తెలుసు. అంటే కృష్ణుడు నిర్ణయం ఓడిపోవడం అయితే ఓడిపోవడం, గెలవడైతే గెలవడం. ఆ ఉద్దేశం నేను ఆడుతూ కూర్చున్నాను. అయితే ఆడికి తెలియక కాదు, ఇది అధర్మయంతో ఇది చేయకూడదు. కానీ దీనిగా కృష్ణుని కనుక ఏదో ఉంది, నేను వెనక తగ్గడానికి లేదు. ఒక క్షత్రియుడిగా ఎదుటి వ్యక్తి ఛాలెంజ్ చేసినప్పుడు ప్రాణాలన్నీ వదిలేవాడు, కానీ వెనక్కి వెళ్ళడానికి క్షత్రియుడు ఉన్నవాడు ఎప్పుడు వెనుకంజ చేయడు. వాళ్ళు పరిగెట్టని ఒక క్షత్రియుడికి వెనక్కి రావడం కంటే ప్రాణం విడిచిపెట్టడమే మేలు. నిజమైన క్షత్రియుడు అక్కడ చావడానికన్నా బాగా సిద్ధపడతాడు, కానీ వెనక్కి తిరగడానికి ఇష్టపడ్డాడు. సో ఈ విధంగా ఆయన చేస్తారు. అంటే పుణ్యవత్నానికి అందుకే ప్రహ్లాదుడు కూడా ఆయన వచ్చినప్పుడన్నా స్థుతిస్తూ కూర్చునేవాడు. కాపాడని అడిగేవాడు కాదు, లేదా ఏమవుతుంది ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయో అడిగేవాడు కాదు. ఎందుకంటే తెలుసు కృష్ణుడికి నన్ను చంపడమే ఆనందం అయితే నేను చనిపోతాను. ఆయన నిర్ణయం ఏదైతే నేను బతుకుంటే భగవంతుడి కింద ఆనందం కలిగిస్తుంటే బతకనే, అది ఆయన ఏదో సంకల్పిస్తుంది. ఆయన ఇష్టం ప్రకారం జరగనే, నా ఇష్టం అంటే ఏం లేదు. అదే ఎప్పుడైతే మనం భగవంతుడి ఇష్టం ప్రకారం అన్ని జరుగుతాయని మనం వదిలేస్తాం, అన్ని సమయంగా జరుగుతాయి. ఒకవేళ మనం అనుకున్నట్టు జరగకపోయినా అది కూడా సమయం అయిపోతుంది. భగవంతుడు తలుచుకుంటే భీముడికి అసలు విషాహారం తినడానికి ముందే విషాన్ని తీయగలిగేవాడు. కానీ కాదు, దానివల్ల ఆ విషయం తిని చనిపోవడం వల్ల ఆయనకి మేలు జరిగింది. ఆ మేలు జరిగించడం కోసం భగవంతుడు అది ఎలా చేశారు. వీళ్ళు కూడా ఆనందం, మనం అనుకున్నట్టు జరిగింది, చంపేశామని చెప్పి వాళ్ళు కూడా ఆనందపడ్డారు. వాళ్ళకి కూడా కొంత ఆత్మ, ఎందుకంటే వాళ్ళందరూ దానికోసం తపస్సు. అది ఎప్పుడు దాని మీద ధ్యానం పెడుతున్నారు. ఈ పాండవులు ఎలా చంపాలి ఆలోచిస్తూ అది కూడా తపస్సే, ఆలోచన. ఆ తపస్సు కూడా కొంత ఫలాన్ని ఇవ్వాలి. అంటే దానికి తగ్గ ఆనందం వాళ్ళు కూడా ఇచ్చారు భగవంతుడు. చూడండి, వాళ్ళకి వీటికి అందరినీ సాటిస్ఫై చేస్తారు. ఈ విధంగా భగవంతుడు ఏం చేసినా సరే చేస్తాడు. అంచేత ఆ విపత్తుని ఇవ్వడం ద్వారా వాళ్ళ తపస్సుని వాళ్ళని కరుణిస్తాడు. ఎందుకంటే దుర్యోధన వాళ్ళందరూ తపస్సు, అది వాళ్ళ మానసికంగా ఎంతో ధ్యానం చేస్తున్నారు. ఇన్ని ఎలా చంపాలి. ఆ ధ్యానం యొక్క ఫలితం వాళ్ళకి ఆనందం ఇవ్వాలి, ఆనందం ఇచ్చారు. కానీ భక్తులు కూడా రక్షించుకున్నారు. వాళ్ళు కూడా శ్రేయస్సు కలిగించేశారు. ఈ విధంగా భగవంతుడు ఒక పనితో చాలా ప్రయోజనం కలిగిస్తారు. అందుకే ఆయన యొక్క కార్యాలు మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనం నిజంగా భగవంతుడికి శరణాగతి తీసుకుంటే భగవంతుడు మనం ఏదో రకంగా కాపాడడం కాదు, మనకు మేలు జరిగేటట్టుగా చేస్తాడు. అంచేత అక్కడ పుణ్యాత్మైన వారికి భగవంతు చరణకమలం ఆశ్రయించుకోవడం వేరొక మార్గం లేదు. శ్రీకృష్ణుని నిరంతర చరణ కమల స్మరణ మనగా జన్మ మృత్యువు నుండి ముక్తినందుకు సన్నాహమేనని భావము. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ చరణ కమలాన్ని మనం ఎప్పుడు స్మరిస్తూ ఉంటామో మనకి జన్మ మృత్యు నుంచి మనం బయటపడినట్టు. ఎందుకని అంతకాలేచమేమో ముక్వ తలేవరం. మనం చేయాల్సింది భగవద్గీత పాద కమలాన్ని మనం స్మరిస్తూ విడిచిపెట్టడం. సో ఈ విధంగా భగవంతుడు ఒకసారి ఒక డివోటీ అంటే డివోటీ కూడా ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తుంటే
ఆ, అక్కడ సడన్ గా ఫ్లైట్ లో అనౌన్స్మెంట్ వచ్చింది, ఫ్లైట్ చాలా డేంజర్ లో ఉంది, ఆ, మీరందరూ భగవంతుని ప్రార్థించుకోండి, ఎవరు ఎందుకంటే భ- భరోసా లేదు, ఈ క్రాష్ అయిపోతుంది అని చెప్పి. అంతే ఇంక అందరూ కల్లోలంగా పరిగెడుతున్నారు, రామాయణ ఆయన దేవుడు అని. ఇంకా ఫోన్లు అది చేసుకుంటూ వచ్చి ఇలా నోట్లు రాసుకుంటున్నారు ప్రాఫెసర్ వాళ్ళు లాస్ట్ కోరికలు ఇవి అని చెప్పి. అని వాడు భక్తులు మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాడు. ఒకటి మాత్రం భక్తులు కాదు, భక్తులు పక్కన ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈ భక్తులు కూడా చాలా ఇంటెన్స్ గా కృష్ణ కృష్ణ స్మరిస్తూ కూర్చున్నాడు. కానీ ఈ భక్తులు కూడా అర్థం చేస్తున్న పక్కన ఉన్నాడు, ఆయన మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాడు. ఏమి అసలు ప్రార్థన చేయడం లేదు, టెన్షన్ తీసుకోవడం, అలాగే ప్రశాంతంగా కూర్చున్నాడు. తీసుకుంటే అంత భగవంతుడి కృప వల్ల అది వేపడగా ల్యాండ్ అయింది. ల్యాండ్ అయితే అప్పుడు ఆ డివోటీ ఏంటి అడిగాడు అండి, వీళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు, నేను కూడా భగవంతుడు ఎంతో తీవ్రంగా ప్రార్థిస్తున్నాను, నువ్వు ఏమి లేకుండా అలా నవ్వుతూ ప్రశాంతంగా ఎలా కూర్చోగలిగేవాడు? ఎందుకంటే నాకు తెలుసు అది లైట్ ఇది అవదండి, ఎందుకంటే అందుకని చెప్పగలవాడు అంటే, ఎందుకంటే నువ్వు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నావు, భగవంతుడు నిన్ను కాపాడాలి కదా. నిన్ను కాపాడాలంటే ఫ్లైట్ డ్యామేజ్ అవ్వకూడదు, అంటే క్రాష్ అవ్వకూడదు, క్రాష్ అవుతే ఫ్లైట్ నిన్ను కాపాడాలి అంటే ఆ విధంగా. ఒకవేళ భగవంతుడు క్రాష్ అయితే నన్ను రక్షిస్తే అన్నాడు భగవంతుడు. డివోటీ అడిగా, ఓకే అది బాగానే ఉంది, క్రాష్ అయిపోయింది, అప్పుడు తర్వాత అందరూ చనిపోయి నేను చనిపోకుండా ఉండొచ్చు కదా, అలా కూడా ఉండొచ్చు కదా. కరెక్ట్, అది కూడా జరగచ్చు. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఏమిటంటే అప్పుడు కూడా నేను చాలా నాకు భరోసా ఉంది, ఎందుకంటే అది క్రాష్ అయ్యే కరెక్టే, క్రాష్ అయిన తర్వాత నువ్వు చనిపోతే నేను బతికొండొచ్చు, నువ్వు మీ అందరూ చనిపోవచ్చు కదా అంటే క్రాష్ అవ్వదు గ్యారంటీ, ఎందుకంటే నేను నిన్ను చూస్తున్నాను, నిన్ను గుర్తించుకుంటున్నాను కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళాలి కదా. నువ్వు భగవంతుని గుర్తించుకుంటున్నావు, నువ్వు భగవంతుని వెళ్తే నీ అంతా నేను కూడా రావాలి, కానీ నేను పాపాత్ముని, నన్ను లోపలికి రానివాడు. అంచేత క్రాష్ అయ్యి నేను బతికించుకోవడం కంటే క్రాష్ అవ్వకుండా ఉంచడం పెట్టని భగవంతుడు క్రాష్ అవ్వకుండా చేస్తానని చెప్పి అంటే ఇలాగా సమాధానం చెప్తాడు. అంటే కొన్నిసార్లు మనం తెలియకుండానే మనకి భగవంతుడి మీద భరోసా పెట్టుకుంటాం. ఆయనకి ఏంటంటే భగవంతుడి మీద చాలా భరోసా ఉంది, భక్తులు కాకపోవచ్చు చాలా సార్లు మనకి. అందుకనే కొన్నిసార్లు కొన్ని చోట్ల మన భక్తుల కంటే ఆ భక్తులు బతికిపోతుంటారు, భక్తులు వెళ్ళిపోతుంటారు. చాలాసార్లు మన డౌట్లు వస్తుంటాయి, ఇదేంటి ఇది చేసి ఆడ బతికాడు ఇలాంటి వాళ్ళతో బతికిపోయారని. నిజానికి మనకంటే వాళ్ళకి భగవంతుడి మీద భక్తి ఎక్కువ ఉంటుంది, భక్తి అని కాదు భరోసా ఎక్కువ ఉంటుంది. భక్తి రుణం భరోసా ఉంటుంది. భక్తి ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతాడు భగవద్ధాం, భక్తి లేదు కాబట్టి భరోసా ఉంది కాబట్టి బతికించేస్తాడు, భగవద్ధాం తీసుకెళ్తాడు. ఈ విధంగా భగవంతుడు చాలా పెర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంటాడు. మనం ఆలోచించుకుంటే ప్రతి కార్యం అంతా కూడా ఆయన ఉన్నాడు అన్న నమ్మకం పెరుగుతూ ఉంటుంది మనం ఆలోచిస్తుంటే సరే అని చెప్పుకోవడం. సో ఈ విధంగా ఇది ఒకవేళ నామమాత్ర విపత్తు కలిగినను అవి శ్రీకృష్ణుని స్మరించడానికి మనకు అవకాశం మనసుకి కారణమున సర్వదా అంగీకార యోగ్యులై ఉన్నవి. అటువంటి స్మరణ అనగా ముక్తి అనియే భావము. సో భగవంతుని మనం చేసుకుంటే 3 లాభాలు. ఒకటి ఏంటంటే కష్టాలు వస్తే భగవంతుని యొక్క శరణాగతి తీసుకుంటాం, ఆ శరణాగతి మనల్ని జన్మమృత్యు చక్రం నుంచి దూరం చేస్తుంది. లేదనుకుంటే ఆ విపత్తులు మనల్ని భగవంతుని స్మరించేటట్టు చేస్తాయి, ఆ స్మరణే ఆ స్మరించే ముక్తి. సో ఈ విధంగా ప్రభుపాద భాషలో మొదటి పారాగ్రాఫ్ లో ఇలా రాశారు. తర్వాత
ఆ, 3వ పారాగ్రాఫ్ రాదు కనుక బుద్ధు ఈ స్థానపు స్వభావమే దుఃఖమనియు తెలియక అల్పజ్ఞులైన వారు ఆ దుఃఖములను శమింపజేయుటకు పలు ప్రణాళికలు రూపొందించుదురు. దుఃఖరహితము ఆనందపూర్ణమైన భగవద్ధామను కూర్చున్న జ్ఞానం వారు ఏమాత్రం కలిగి ఉండరు. కనుకనే బుద్ధివంతుడైన వాడు భౌతిక జగత్ విపత్తులతో ఎన్నడూ కలత చెందరాదు. అట్టి నిశ్చయముగా ఎల్లవేళలా కలుగుతూనే ఉండగలవు. ఎందుకని ఇక్కడ తెలివైన వాడు ఏంటంటే ఇక్కడ అందుకని ప్రభుత్వం చెప్తున్నా చూసారా, అట్టివి నిశ్చయముగా ఎల్లవేళలా కలుగుతూనే ఉండును. మన భక్తులు అయినంత మాత్రం మనకి విపత్తులు రావని చెప్పడానికి లేవు, అవి జరుగుతూనే ఉంటాయి. గోలోక వాసులకి ఏం ప్రాబ్లం, వాళ్ళు ఏది భక్తులు అవేం తక్కువ, వాళ్ళు కూడా కళావిద్య వాళ్ళు కూడా విపత్తులు వచ్చాయి. అంచేత వాళ్ళ విపత్తులు వస్తున్నాయంటే వాళ్ళ కర్మలని కాదు, ఈ దుఃఖాలయం ఇది. ఇక్కడ ఎవరున్నా సరే వాళ్ళకి విపత్తులు వస్తూనే ఉంటాయి. అంచేత విపత్తులు అన్నవి కంపల్సరీ, భక్తులైనా అభక్తులైనా. ఆ విపత్తులను చూసి బాధపడాలా వద్దా అనేది మన చేతిలో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు బాధపడుతూ కూర్చోలేదు, అయ్యో నాయనో ఏంటి ఇలాంటి వచ్చేసే ఇలాంటి భగవంతుడు ఇస్తున్నాను ఏంటి, ఏం చేస్తే నేను భగవంతు స్మరిస్తుంది వచ్చిన దానికి ఇదా అదే అన్నట్టు అలా బాధపడలేదు. అవి వచ్చినప్పుడల్లా కృష్ణ రక్షించండి, కృష్ణ కృష్ణ మహాబాహు అని చెప్పి వాళ్ళు కృష్ణుడు స్మరిస్తుండేవారు, నువ్వే రక్షించు నువ్వే అదే. సో వాళ్ళకి అదొక భగవంతుని స్మరించడానికి ఒక అవకాశంగా వాళ్ళు గుర్తించేవారు తప్ప అదొక బాధగా అనుకునేవారు కాదు. భగవంతుడు నాకు ఇంకొక అవకాశం ఇచ్చాడు ఆయన గుర్తించుకోవడం అని చెప్పి అనుకుంటున్నారు. అంచేది వాళ్ళు బాధపడేవారు కాదు. విపత్తులు అయితే అందరికీ ఉన్నాయి. అంటే మన భక్తులు అయినంత మాత్రం మన కష్టాలు పోతాయని అనుకోవడం లేదు. అంచేత మనకి అందుకే చెప్తారు, ఆచార్య చెప్తారు, కృష్ణుని యొక్క సాంగత్యం ఎంత గొప్పది అంటే అది మనల్ని ప్రశాంతత అన్న విషయాన్ని కూడా మర్చిపోయేటట్టు చేస్తారు. కృష్ణుని చూసుకుంటే ప్రహ్లాదం చూసుకున్నా, పాండవులు చూసుకున్నా, ఎవరు చూసుకున్నా వాళ్ళ జీవితాల్లో ఏమిటి అసలు ప్రశాంతత ఎక్కడ ఉంది, ఎంత చూసినా కష్టాలు కష్టాలు కష్టాలు. కానీ వాళ్ళు ఎప్పుడు ఆ ప్రశాంతత కూడా కోరుకోలేదు. వాళ్ళు చూడండి ఇప్పుడు కుంతి మారని ఏం కోరుకుంటుంది, నాకు ఈ ప్రశాంతత వద్దు, ఆ కష్టాలు ఇవ్వు, ఎందుకంటే నీ సాంగత్యం నాకు కావాలి. అంటే భగవంతుడు సాంగత్యం ముందు ప్రశాంతత కూడా పనికిరాంది అయిపోతారు. భగవంతుడి సాంగత్యం ముందు ఈ భౌతిక ఏవైతే ఐశ్వర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా తుచ్చం అయిపోతాయి. భౌతిక జగత్తులో జనాలందరూ దేనికోసం అయితే ప్రాకులాడుతున్నారో అవన్నీ కూడా గడ్డి పరకతో సమానం అయిపోతాయి భగవత్ సాంగత్యం. జీవితంలో భౌతిక వాదులందరూ దేనికోసం ప్రాకులాడుతుంటారు, ఎటువంటి ఆతృత ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవితం జరగాలని చెప్పి అన్ని రకాలైన సెక్యూరిటీస్, అదే ఆస్తులు పాసులు కార్లు ఎప్పుడు చూసినా ఇంకా ప్రశాంతంగా కంఫర్ట్ గా అనుకునే దానికోసం వస్తారు. కానీ కుంతిదేవి ఏమంటది, నాకు ఆ ప్రశాంతత వద్దు బాబు, నీ సాంగత్యమే కావాలి, దానికోసం నేను ఇదో మనందరం కూడా భగవంతుడిని వదులుకొని మనం అవన్నీ దానికోసం ప్రాకులాడుతాం.
భౌతికవాదులు ఏం చేస్తారు, భగవంతుని పూజ చేయాలంటే ఎక్కడ టైం ఉందండి, ఇక నా ఆఫీస్ పని అండి, అదండి ఇదండి, లేకపోతే ఒంట్లో వాళ్ళదండి, ఏవో చెప్పుకుంటూ మనం భగవంతుని వెనక పెడతాం, వాటన్నిటి కోసం ప్రాకులాడుతుంటాం. కానీ భక్తులు వాటినన్నింటి నువ్వు తీసుకుంటారు, భగవంతుని కోసం అంటే వాళ్ళ జీవితంలో శాంతి ప్రశాంతతను కూడా మాకు వద్దు, నాకు నీ సాంగత్యం కావాలి. అంటే భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉన్న మధురత్వం ఎంత ఎంత గొప్పదని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రశాంతత విలువ లేని వస్తువు అయిపోతుంది భగవంతుడి సాంగత్యం. ఏదైతే భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ దాన్ని కోరుకుంటూ కూర్చుంటారు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క కృపా కటాక్షాల వల్ల మనం ఈ లౌకిక జీవితంలో ఈ భౌతిక జగత్తులో దేన్ని కూడా మనం భోగించే అవకాశం లేదు, భోగించాలని కోరిక కూడా మనకు ఉండదు. భగవంతు యొక్క సాంగత్యంలో మనం ఆ విధంగా తయారవుతాం. మనం కలియుగంలో ఆ సాంగత్యాన్ని ఎలా మనం పొందుతాం? హరినామ సంకీర్తన ద్వారా. మన హరినామాన్ని సరైన పద్ధతిలో సరైన విధంగా మనం జపించడం కానీ స్మరించడం కానీ చేస్తే అదే విధమైన ఆనందాన్ని పొందగలుగుతాం. దానికి ఉదాహరణ భక్త తుకారాం. తుకారాము ఆయన కష్టాలు ఎన్నో ఉన్నాయి లౌకికంగా, కానీ ఆయన ఎప్పుడు స్మరిస్తూ భగవంతుని స్మరిస్తూ కూర్చునేవాడు. ఆ భక్త తుకారాముడిది ఎప్పుడో జరిగింది కాదు, ఎప్పుడో పౌరాణాల్లో జరిగింది కాదు, రీసెంట్ గా జరిగింది. అన్నమయ్య వీళ్ళందరూ కూడా మనకి ఇచ్చేశారు. మనకి ఎంతో వాళ్ళందరూ వాడికి మార్గదర్శకులు. వాడి కష్టాలు కదా లెక్క చేయలేరు, వాళ్ళు కోరుకోలేదు కూడా. వాళ్ళ భజనలో వాళ్ళ ఆనందం. లేదా పుండలి పండర్పురం, అక్కడ పండర్పురంలో ఉంటారు కుమ్మరి, కుంభర్ అంటారు. ఒక కుమ్మరి ఉండేవాడు, చక్రధారి సినిమా అని చూస్తాం. చక్రధారి సినిమాలో ఆ కుమ్మరి ఆయన ఆనందం తన కొడుకుని కూడా మట్టిలో కుమ్మేస్తాడు. దానికోసం మళ్ళీ వెనక్కి వస్తాడు, మళ్ళీ వెనక్కి ఇస్తాడు భగవంతుడు. ఆ బాధలేని పనుల అలాగే చైతన్య చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అలా శ్రీవాసాచార్య ఇంట్లో నగర సంకీర్తన జరుగుతుంటే సంకీర్తనప్పుడు శ్రీవాసాచార్య పిల్లవాడు చనిపోతాడు. అని శ్రీవాచార్య అంటాడు, ఈ బాధ కంటే నాకు చైతన్య మహాప్రభుకి ఆటంకం కలిగించడం బాధ పెద్దది. అంటే మీరు ఎవరైనా ఏడ్చి ఆయన డాన్స్ ఆపారా, నేను ఇప్పుడే గంగలో ఇంటికి ఆత్మహత్య చేసుకుంటాను అని మళ్ళీ డాన్స్ చేసుకుంటాడు. భగవంతుడు సాంగత్యంలో కొడుకు చనిపోయిన ఆనందం, ఆ దుఃఖం కూడా పటాపంచలు అయిపోయింది ఆయనకి. కొడుకు చనిపోయిన దుఃఖం కంటే భగవంతుడికి ఆటంకం కలిగించాడు, భగవంతుడికి ఎన్నో ఆటంకం కలిగించడం అనేది దుఃఖమే ఎక్కువ అవుతుంది భక్తుడికి. ఇలాగ ఎన్నో మనకి ఉదాహరణలు ఉన్నాయి. భగవంతుడి సాంగత్యంలో ఈ ప్రశాంతత, ఇటువంటి దుఃఖాలన్నీ కూడా ఏవి కూడా నిలబడలేవు. అవన్నీ గడ్డిపోసతో సమానం అయిపోతాయి, తుచ్చమైపోతాయి. ఆతురత ఆందోళన లేని ప్రశాంత జీవితం అన్న కోరికే ఉండదు. సో ఈ విధంగా అది భగవద్ సాంగత్యం యొక్క గొప్పతనం. ఆ గొప్పతనాన్ని మనకి ఆ సాంగత్యం లేదు కాబట్టి ఇంకా మనం ఇటు వెనకాల ప్రాకులాడుతున్నాం. నిజంగా అది ఆ సాంగత్యం మనకు దొరికితే వీటన్నిటిని మర్చిపోతాం మనం. శాంతి, అశాంతి, దుఃఖం, సుఖం ఇవన్నీ ఉండవు.
ఒకటే భగవతుల యొక్క సాంగత్యంలో ఉండడం, భగవతుల యొక్క స్మరణలో ఉండడం, అదొకటే ఉంటుంది. అందుకనే కుంతి మహారాణి కూడా ఆ సాంగత్యాన్ని కోరుకుంటుంది. తన యొక్క ప్రశాంత కృష్ణుడు వెళ్ళిపోతున్న అన్ని అయిపోయి ఇప్పుడు ఇంకా దీనికి ఎటువంటి ఆటంకం లేదు, వీళ్ళు ప్రశాంతంగా ఉండగలరని తెలుసుకుంటారు. కానీ కుంతి మహారాణి నాకు ఈ ప్రశాంతత వద్దు, ఇది నాకు వేస్ట్, నువ్వు దర్శనం లేన, దీనికంటే నా దర్శనం పెట్టరు, నువ్వు ఆ కష్టాలు నాకు ఇవ్వు కానీ నీ దర్శనం ఇవ్వు. సో అది అందుకనే ఈ ప్రార్థనలు ఎంతో గొప్పవి. అందరూ పెద్ద ఆచార్యులు కూడా కుంతి మహారాణి ప్రార్థనల్ని స్మరిస్తూ ఉంటారు. దాని ద్వారా ఆమె యొక్క భక్తిని గురించి, అటువంటి భక్తిని వాళ్ళు కూడా పొందాలని ప్రార్థిస్తూ ఉంటారు, ప్రేరణ పొందుతూ ఉంటారు. అది కుంతి మహారాణి యొక్క ప్రార్థనలకు పొందుతాం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయో చెప్పండి. హరే కృష్ణ బ్రో, దండవత్ బ్రో. హరే కృష్ణ. బ్రో మనం మామూలుగా కష్టాలు రాకూడదని చెప్పి మనం ప్రేయర్ చేస్తుంటాము, అసలు ఏం కష్టాలు రావాలని చెప్పి ప్రేయర్ చేస్తున్నాం, అసలు అర్థం కావట్లేదు కాన్షియస్నెస్. అంటే అసలు ఇది ఏ స్టేజ్ లో వస్తుంది బ్రో? అంటే ఇది ప్యూర్ డివోటీ స్టేజ్ బ్రో? మనం సాధన చేస్తుంటే ఒక రోజుకి అదే వస్తుంది. ఎలాగంటే చూడండి, ఇప్పుడు మనకి ఫస్ట్ లో 16 బాల్ చేయడం అనేది ఎంత కష్టం మనం అందరూ అర్థం చేసుకోవచ్చు. 16 బాల్ మొదలు పెట్టినప్పుడు అమ్మో 16 బాల్లే, ఒక బాలకి మనం ఒక చేయడం మానేయడం అలాగవుతుంది. ఇప్పుడు మనకి 16 బాల్ చేయకపోతే మనసు పీకుతూ ఉంటుంది. అప్పుడు చేయాలంటే పీకుతుండేది, నువ్వు చేయకపోతే పీకుతుంటుంది. మారేమో లేదమ్మా. అదే విధంగా మన సాధన చేస్తుంటే కొన్ని రోజులు మనం కూడా ఆ భావనకి వెళ్తాం. సాధన అంటే ఒకటి మనం మర్చిపోకూడదు, సాధన అంటే ఓన్లీ జప ఒకటే కాదు. చాలా మంది అదే అనుకుంటారు, సాధన అంటే 16 మాలలు అయిపోయాయి, భాగవతం 1 గంట చదివేశాను, 2 గంటలు హీరింగ్ చేసేసాను, అది సాధన అనుకుంటే కాదు. అది రోజు జరుగుతుందంటే మనం శుద్ధ భక్తులు అయిపోయినట్లే మన సాధన కదా. అలా చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ శుద్ధ భక్తులకి లెక్క. శుద్ధ భక్తులా కాదు. ఇప్పుడు నేను 16 మాలు చేస్తున్నాను లేదంటే రోజు చేస్తున్నాను అంటే శుద్ధ భక్తులు. ఇంక మరి నాకు ఎటువంటి ఇంకా దీంతో ఉండకూడదు, శుద్ధ భక్తులు అవ్వలేదు మనం. సాధన అంటే అదొకటే కాదు, సాధన అక్కడితో ఆగిపోలేదు. దాంతోపాటు పరివర్తన తెప్పించుకోవాలి, ఆ గుణాలను పెంపొందించుకోవాలి, దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉండాలి. ఆ ప్రయత్నంలో ఇవన్నీ మర్చిపోతాం. ఆ సాధన ఎప్పుడైతే మనకు సరిగా జరుగుతూ ఉంటుందో అప్పుడు మనం ఆటోమేటిక్గా ఇవన్నీ మర్చిపోయే స్థాయిలోకి వెళ్తాము. ఇప్పుడు చూడండి, ఒక బిజినెస్ లో డబ్బు సంపాదించాలన్న తాపత్రయం ఉన్నవాడు కుటుంబాన్ని మానేస్తాడు, సొంత భార్యను కూడా పట్టించుకున్నాడు, పెళ్లించి చేసుకున్నాడు, భోగించాలనే పెళ్లి చేసుకున్నాడు, కానీ అది కూడా మర్చిపోతాడు. ఎందుకంటే సంపాదన 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 ఎలాగైనా సాధించాలి, దాన్ని ఎలాగైనా చేయాలి అన్న దాంట్లో ఉన్నప్పుడు. అదే విధంగా ఎప్పుడైతే మనం ఇలా పరివర్తన తెచ్చుకోవాలని చెప్పి మనం అదే మన దృష్టి అయినప్పుడు ఇవన్నీ మర్చిపోతుంటాం. మన సాధన ఇంతవరకు 16 మాలు అయ్యావా లేవా, భాగవతం చదివానా లేదా, లేదంటే హీరింగ్ చేశానా లేదా, ఇంతవరకు ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఈ బాధలో ఉంటూనే ఉంటాం. ఎందుకంటే అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇంకేం లేదు, మన సాధన లేనట్టు, మనకి అయిపోయింది, మన సాధన అయిపోయింది, ఇంకేం లేదు. అప్పుడు మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉందంటే ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఆ కష్టం ఎందుకు వచ్చింది, ఇది అవ్వలేదు అది అవ్వలేదు.
లేదు నా సాధన అవ్వలేదు, అప్పుడు ఏం చేస్తాం? పరిగెడతాం. చూడండి, ఎక్కడైనా 16 మాలు అవ్వలేదు, సేవ అయింది, ఇప్పుడు అయింది, ఎవరో వచ్చి ప్రభుజీ మీద మాట్లాడాలంటే లేదు లేదు నేను మాట్లాడదా, నాకు ఇది జపం అవ్వలేదు అంట. జపం కూడా అయిపోయింది అనుకోండి, చెప్పు చెప్పు తప్పు ఖాళీ అయిపోతుంది, ఖాళీగా ఉంది. ఆ మాట్లాడడం వల్ల మనకి ఒకడు నా బాధ చెప్పుకోవాల్సి వస్తే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది, నా కోసం నా మీద అంత భరోసా అని. కానీ జపం అవ్వకపోతే భరోసా కాదు, నా జపం కావాలి. సో అదే విధంగా మన సాధన ఇంతవరకే పెట్టుకుని 16 మాలలు అయిపోయి, జపం అయిపోయింది, లేదా హీరింగ్ అయిపోయింది, రీడింగ్ అయిపోయింది, అదే సాధన అనుకుంటే మనం ఎప్పుడు ఈ ద్వంద్వాల మీద పడుతుంటాం, దీని మీద దృష్టి పెడుతుంటారు. అది ఇదేం సాధన, అసలు అన్ని ఇన్ని గుణాలు దుర్గుణాలు ఉన్నాయి, ఇవన్నీ నేను చేయించుకోవాలి, ఇంకా నేను టైం వేస్ట్ చేస్తున్నాను, మనసులో భగవంతుడు గుర్తు రాడు, నా మనసు అంతా వాటి మీద ఆలోచిస్తుంది, వీటి మీద ఆలోచిస్తుంది, ఇది కాదు, ఇది మార్చాలి, దీన్ని స్మరించి ఆ తపన ఎప్పుడైతే ఉంటుందో వీటన్నిటిని మనం వదులుకుంటూ ఉంటాం. అంటే మన సాధన అంటే ఏమిటంటే మనకు తెలుసు, మనకి అందరూ తెలియదు, మనకి ఎవరికి తెలియదు, అది మనం అర్థం చేసుకోలేదు. మన సాధన అంటే 16 మాలు చేయడం, భాగవతం వినడం, లేదంటే శ్రవణం చేయడం తోటి అయిపోలేదు, అది వామం. నిజమైన సాధన మనలో పరివర్తన తెచ్చుకోవడం. దాని కృషి అదే లక్ష్యం అని ఎప్పుడైతే పెట్టుకుంటామో ఇటువంటివన్నీ మనం చిన్న చిన్న వదులుకుంటాం, చిన్న చిన్న నుంచి వదులుకోవడం మొదలు పెడతాం. అలా కొన్ని ఒక స్టేజ్కి వెళ్ళాక పెద్దవని వదులుకుంటాం. అప్పుడు మనం కూడా కుంతి మారన్లాగా ప్రార్థించే యోగాలు. యమునాచార్య ఒకనొక టైంలో ఆ సెక్స్ లైఫ్ కోసం అంత ప్రాకులాడిన వ్యక్తి ఈ రోజు లాస్ట్ లైఫ్ అంటున్నాడు, అది గుర్తుకొస్తే ఉమ్ము అనిపిస్తుంది. ఎందుకని ఆయన ఫోకస్డ్ సాధన మీద. హరిదాస్ ఠాకూర్ ఆయన ఫోకస్ పెట్టుకున్నాడు, సాధన చేయాలి, సాధన అవ్వలేదు, 16 జపం అవ్వలేదు, జపం అవ్వలేదు, జపం. అది నా జపం పెట్టుకోవడం, ఆయన టార్గెట్ పెట్టుకోవడం 190 పెట్టుకున్నాడు. రోజంతా జపం చేస్తాగానే అవ్వదు. గజ్జదా వేరే దానికోసం ఆలోచించే అవకాశం లేదు, మాయాదేవి వచ్చినా సరే లేదు, ఎవరు వచ్చినా సరే టైమే లేదు. ఎప్పుడైతే టైం ఉంటుందో ప్రాబ్లమ్స్ ఉంటాయి, టైం లేదో ప్రాబ్లమ్స్. మా దాంట్లో ఒక బ్రహ్మచారి ఉండేవాడు, ఆయనకి కాళ్ళు నొప్పులు బాగా వచ్చా, విపరీతమైన కాళ్ళు నొప్పులు, లెగలేకపోయేవాడు, ఎప్పుడు పడుకుని ఉండేవాడు. అందుకని ఆయన అన్ని తీసేసి అకౌంట్ సెక్షన్లో వేసాం, అదైతే కూర్చొని చేసుకోగలుగుతాడు. అది కూడా చేయలేకపోయాడు, చాలా బాధపడుతున్నాడు. కాకరికి ఏం చేసే వాళ్ళు రెస్ట్ తీసుకో, కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, తగ్గాక నువ్వు సేవ చూద్దాం అని చెప్పి ఆయనకి సేవాస్థానం అంటే సిక్కులో సేవాస్థానం అంటారు, సేవాస్థానంలో ఆయన రెస్ట్ తీసుకోమని చెప్పాము. తీసుకుంటున్నారు కానీ ఆయన కూడా ఏంటి సేవ చేయకుండా నేను ఇక్కడ భగవంతుడికి సేవ చేయడానికి వచ్చి భగవంతుడి ఒక సొమ్ము తింటున్నానని చెప్పి కొద్దిగా గిల్టీ ఫీలింగ్ వల్ల నేను ఆశ్రమంలో ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు, పెళ్లి చేసుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు నేను వెళ్ళి కలిశాను, మామూలుగా ఎప్పుడు అక్కడ కలిస్తే అడిగాను, మాకు ప్రభుజీ మీ కాళ్ళ నొప్పులు ఎలాగున్నాయండి, ఇప్పుడు తగ్గాయట. కానీ కాళ్ళ నొప్పులు ఆ ప్రభుజీ అసలు వాటి కోసం ఆలోచించే టైమే లేదండి నాకు, ఉన్నాయో లేదు కూడా నేను ఆలోచించడం లేదని, ఈ నాకు ఈ సంపాదన వీటితో సరిపోతుంది, ఈ బిజీలో నేను వాటి కోసం ఆలోచించడం లేదు. అంటే బ్రహ్మచారి ఆశ్రమంలో ప్రాబ్లం ఏంటి? కాళ్ళు కాదు, కాళ్ళ కన్నా పెద్ద ప్రాబ్లం ఇక్కడ. ఇది ఖాళీగా ఉంది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ గుర్తుకొస్తాయి. ఇది ఎప్పుడైతే ఖాళీ లేదో ప్రాబ్లం ఉందో లేదో కూడా ఆయన ఆలోచిస్తలేదు. అంచేత మన సాధన అన్నది ఇంతే పెట్టుకున్నప్పుడు
మిగతా టైం అంతా ఆలోచిస్తూ కూర్చుంటాం. మన సాధన వేరేది. పరివర్తనకి పరివర్తన తెచ్చుకోవడం మన ఎన్ని చెడు గుణాలు ఉన్నాయి, లిస్ట్ మనమే రాయలేము, అన్ని ఉన్నాయి. అట్లన్నీ మార్చుకోవాలనే తపన ఉన్నప్పుడు నిరంతరం మనం సాధనలో ఉంటూనే ఉంటాం. కాబట్టి ఇవన్నీ ఏవి గుర్తురావు. మన సాధన సరిగా చేసుకోవాలి. ఆ విధంగా మనం ఆటోమేటిక్గా ఇవన్నీ వదులుకొని ఇవి నాకు వచ్చినా పర్వాలేదు లేదు అన్న భావంలో ఉంటాం. కొంతమంది మనం చూస్తుంటాం భక్తి, అరే పిల్లలు లేరు ఏం లేదా మాయ అదంతా నేను వెళ్తుంటారు. ఎందుకంటే వాడికి ముఖ్య సాధన, నాకు ఈ సాధన కావాలి, అది కాదు. అది మన సాధన అంటే అక్కడితో ఆగిపోకూడదు. మనలో చెడు వర్ణాలన్నీ మనకి అక్కడి నుంచి మనం బయటపడడం అనేది మన సాధన. అది ఎప్పుడైతే మన సాధన అవుద్దో అప్పుడు మనం చిన్న చిన్న వదులుకోగలుగుతుంటాం. అలాగా మనం ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తున్న కొద్దీ పెద్ద పెద్ద కూడా వదులుకోగలుగుతాం. 10 రూపాయలు ఉన్నవాడికి రూపాయి వదులుకోవడం పర్వాలేదు, అది 1 కోటి రూపాయలు ఉన్నవాడికి 1,00,000 రూపాయలు వదులుకోవడం పర్వాలేదు. వాడికి అది ఓకే అనిపిస్తుంది. ఇప్పుడు 1 కోటి రూపాయలు అప్పు ఉన్నాడు, 99 లక్షలు ఇస్తారండి, 1,00,000 రూపాయలు ఏదో ఏదో ఒకటి ఇచ్చాడు, 1,00,000 రూపాయలు తీసుకుంటాడు. అదే 10 రూపాయలు ఉన్నాడికి 1,00,000 రూపాయలు అంటే బాబరే ఆగు అంటాడు. వాడి స్థాయి వాడి అది. అలాగా మనం చిన్నప్పుడు చిన్న సాధన, మనం చిన్న పరివర్తన వచ్చినప్పుడు చిన్న చిన్న వదులుకుంటాం. అలా పరివర్తన పెద్ద మనం మంచి భక్తులు అవుతున్న కొద్దీ పెద్ద పెద్ద కూడా వదులుకోగలుగుతాం. ఎగ్జాంపుల్ చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఎవరికైనా ఇంకెవరికైనా ప్రశ్న ఉన్నా? ఓకే, ఇంకెవరికి ప్రశ్న లేదు ఇక్కడ ఆపుదాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो अनंत कोटि वैष्णव की